Mailing labels. జానకిరామ్ గారు, మెయిల్ మెడ్జ్కి ఎగ్జిస్టింగ్ లిస్ట్ వాళ్ళు ఇవ్వరు, మనమే క్రియేట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో దే విల్ నాట్ ప్రొవైడ్. మెయిలింగ్ లేబుల్స్ గురించి ఒకసారి చెప్పండి సార్. చెప్తాను సార్ జానకిరామ్ గారు. మనమే న్యూ లిస్ట్ చెప్పుకోవాలా సార్? ఎస్. ఎగ్జాక్ట్ 11:10కి సెషన్ స్టార్ట్ చేసిందాం జానకిరామ్ గారు, కంపల్సరీగా మనమే చేసుకోవాలి. 4 అవుతుంది. Waiting for users. Okay. ఓకే, ఎంఎస్ యాక్సెస్ డేట్ ఫార్మాట్ చూద్దాం సాయిరామ్ గారు. సో విండో ఆర్ అనగానే ఎంఎస్ యాక్సెస్ అనేది వస్తుంది. ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేయండి. ఎంఎస్ యాక్సెస్ ఓపెన్ చేసిన తర్వాత నేను ప్రీవియస్ డేటాబేస్ ఏదైనా ఒకటి సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. సో మళ్ళీ టైప్ చేయకుండా మీకు జస్ట్ డేట్ ఫార్మాట్ కావాలి కాబట్టి ఐల్ గో ఫర్ డేట్ ఫార్మాట్. సో ఇందులో డేట్ ఫార్మాట్ లేదు. వెయిట్, otherwise I'll create one new blank database. I'll create the database name as test. I'll save this particular test file on desktop. So to desktop, just click on desktop and save this particular file. Click on create. హియర్ ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చాడు, మనం ఈ టేబుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. సో కొత్త టేబుల్ క్రియేట్ చేస్తున్నాను టేబుల్ డిజైన్లోకి వెళ్ళి. సో మనకు ఒక ఓన్లీ డేట్ ఫార్మాట్ కాబట్టి డేట్ ఫీల్డ్ నేమ్ ఏం తీసుకుంటున్నాను అంటే డేట్ అని తీసుకుంటున్నాను. సో డేట్ వచ్చేసి ఇది టెక్స్ట్ ఫార్మాట్లో ఉంది. టెక్స్ట్ ఫార్మాట్ కాకుండా ఏం చేయాలండి, డేట్ ఫార్మాట్లోకి తీసుకోవాలి. సరే, డేట్ ఫార్మాట్లో తీసుకున్న తర్వాత DDMMYYYY అనేది రావాలి అంటే ఏం చేయాలంటే ఇక్కడ ఫార్మాట్ అనే ఆప్షన్ ఉంది. డేట్ సెలెక్ట్ చేసిన తర్వాత డిజైన్ వ్యూలో ఫార్మాట్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఈ డ్రాప్ డౌన్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. రైట్, డిఫాల్ట్ డేట్ ఏదైనా ప్రొవైడ్ చేయాలనుకుంటే కూడా ప్రొవైడ్ చేయొచ్చు. 2020 సెలెక్ట్ చేసి సేవ్ చేస్తే సరిపోతుందండి. చూడండి ఇక్కడ లాంగ్ డేట్, షార్ట్ టైం, మీడియం టైం మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ అనండి, ఫినిష్ అనండి. రైట్, సో ఈ విధంగా మనం డేట్ ఫార్మాట్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దాని తర్వాత ఎక్సెల్లో చార్ట్స్ ఎలా క్రియేట్ చేసుకోవాలి, గివెన్ ట్యాబులర్ డేటాని బట్టి పై అండ్ బార్ సో అండ్. ఓకే, I'll let you know about this particular Excel charts also. మెయిల్ మెజ్ ఒకసారి చెప్పండి అని చెప్పారు కదా రామ్ గారు. I'll let you know. కొంత వ్యూవర్స్ పెరిగిన తర్వాత I'll let you know because మెయిల్ మెజ్ అనేది టాపిక్ చాలామందికి డౌట్గా ఉంటుంది. I'll let you know. ఎక్సెల్లో చార్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి. సో విండో ఆర్, టైప్ ఎక్సెల్, యూ విల్ గెట్ ఎక్సెల్ ఫైల్.
ఎక్సెల్ ఫైల్ మీరు ఇక్కడ ఈ వర్షన్ గురించి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. 2007 అయినా 10 అయినా 13 అయినా 16 అయినా 19 అయినా, సో ఏ టెన్షన్ పడనక్కర్లేదు, రైట్. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో టేబుల్ క్రియేట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక శాంపుల్ టేబుల్ తీసుకుందాం. సో ఈ శాంపుల్ టేబుల్ పైన మనం చార్ట్స్ ఎలా క్రియేట్ చేయాలి చూద్దాం. సో ఈ విధంగా డేటా ఉందనుకోండి, కంపల్సరీగా ఇది సెలెక్ట్ చేసేసుకొని, సో టేబుల్ని సెలెక్ట్ చేసుకొని మనం ఇన్సర్ట్లోకి వెళ్ళి చార్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్, ఇప్పుడు నాకు 2D కాలం చార్ట్ కావాలి, సెలెక్ట్ చేయండి, సింపుల్. సో ఇక్కడ కనబడుతున్న ఈ కలర్ ఏమో మ్యాథ్స్, నెక్స్ట్ కలర్ ఏమో ఫిజిక్స్ అని చూపిస్తుంది. సో మ్యాథ్స్ ఏమో డిక్రీజ్ అవ్వకుంటూ వచ్చింది, ఫిజిక్స్ ఏమో ఇంక్రీజ్ అవ్వకుంటూ వెళ్ళింది. సో ఇది నార్మల్ చార్ట్. ఒకవేళ దీన్నే మనం పై చార్ట్ కింద కన్వర్ట్ చేయాలంటే పై చార్ట్ అనేది 2 వాల్యూస్కి రాదు. ఐదర్ వీ కెన్ క్రియేట్ ఫర్ మ్యాథ్స్ వన్స్. సో పై చార్ట్ సెలెక్ట్ చేయండి, మ్యాథ్స్కి వస్తుంది. ఇంకోటి కావాలంటే ఏం చేయాలంటే నేమ్ సెలెక్ట్ చేస్తాం కదా, కంట్రోల్ యూజ్ చేయండి, ఫిజిక్స్ సెలెక్ట్ చేయండి. మ్యాథ్స్ని స్కిప్ చేశాను చూడండి మధ్యలో, రైట్. మ్యాథ్స్ని స్కిప్ చేసి సెలెక్ట్ చేసిన తర్వాత ఇన్సర్ట్లోకి వెళ్ళండి, సెలెక్ట్ చేయండి. సో మళ్ళీ పై చార్ట్ సెలెక్ట్ చేస్తే ఇది ఫిజిక్స్, ఇది మ్యాథ్స్ది, ఇది ఫిజిక్స్ది, రైట్. మధ్యలో పర్సంటేజ్ కావాలంటే కూడా ఇక్కడ మనం ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళొచ్చు. డిజైన్ ట్యాబ్లో మీకు ఇక్కడ లేఅవుట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. యాడ్ ఎలిమెంట్స్ డేటా లేబుల్స్ అని ఉంది కదా, యాడ్ ఎలిమెంట్స్ డేటా లేబుల్స్లోకి వెళ్ళి సెంటర్ అనండి, ఆటోమేటిక్గా మీకు నెంబర్స్ కూడా వచ్చేస్తాయి, రైట్. ఇది ఎక్సెల్కి చార్ట్స్కి సంబంధించింది. యాక్సెస్లో క్వెరీ రన్ చేసి సమ్ ఎలా చేయాలి, ప్రైమరీ కీ ఎలా పెట్టాలో చెప్పండి సార్. ష్యూర్ సౌజన్య గారు. And how to go to 1993 year? Why we need to go to 1993? Okay, I'll let you know. So MS Access query. So ikkada for example subject 1 number, subject 2 number. సో వీటిని టోటల్ చేద్దాం అనుకుంటున్నాను. సింపుల్గా సెలెక్ట్ చేసేసి ఈ టేబుల్ని సేవ్ చేస్తున్నాను. చేసిన తర్వాత మీరు ఇక్కడ ఈ టేబుల్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఇందులో నుంచి ఈ టేబుల్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ సబ్జెక్ట్ అని ఇచ్చింది కదా, సో ఇక్కడ 40 మార్క్స్ 50 మార్క్స్ 40 మార్క్స్ అనుకుందాం. నెక్స్ట్ వచ్చేసి 20 మార్క్స్ 10 మార్క్స్ అనుకుందాం. సో వీటి సమ్ చేయాలంటే ఇదే దానిలోకి నేను క్రియేట్లోకి వెళ్ళి క్వెరీ డిజైన్ అని చెప్పాలి, రైట్. క్వెరీ డిజైన్ పైన క్లిక్ చేసి టేబుల్ని సెలెక్ట్ చేసి యాడ్ అనండి. యాడ్ అన్న తర్వాత మీకు ఇక్కడ టేబుల్ యాడ్ అయింది కదా. సో మీకు ఇక్కడ ఏం ఫీల్డ్ కావాలి, డేట్ ఫీల్డ్ కావాలి ఫర్ ఎగ్జాంపుల్. దాని తర్వాత సబ్జెక్ట్ 1 కావాలి, దాని తర్వాత సబ్జెక్ట్ 2 కావాలి. ఇక్కడ ఏం కావాలంటే టోటల్ కావాలి. సింపుల్గా మీరు ఇక్కడ బిల్డర్లోకి వెళ్ళి చేయొచ్చు, లేదంటే మీకు ఏ నేమ్ కావాలో ఆ నేమ్ ఇచ్చేసి కోలన్ ఇవ్వండి. సెమీకోలన్ కాదు, కోలన్. షిఫ్ట్ సెమీకోలన్ నొక్కితే కోలన్ వస్తుంది. అక్కడ మన ఈ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, sub 1 sub 2 అని ఇచ్చాను కదా, ఇక్కడ sub 1 ప్లస్ sub 2 అనండి అని చెప్పేసి ఈ క్వెరీని సేవ్ చేయండి. సో నేను 1 2 3 అని సేవ్ చేస్తున్నాను. సేవ్ అయిపోయింది కదా. ఇక్కడ లెఫ్ట్లో కనబడుతుంది 1 2 3 పైన క్లిక్ చేయండి. సో చూడండి ఇక్కడ 50 + 40 ఈజీగా వస్తుంది 90. సో నేను 10 + 20 అంటున్నాను చూడండి. ఆటోమేటిక్గా ట్యాబ్ అనగానే మనకి ఆన్సర్ వచ్చేస్తుంది. అండ్ ప్రైమరీ కీ ఎలా సెట్ చేయాలంటే సెలెక్ట్ చేయండి. సో టేబుల్ డిజైన్ వ్యూలోకి వెళ్ళాల్సి ఉంటుంది. క్లిక్ చేయండి, డిజైన్ వ్యూలోకి వెళ్ళండి. సో డిజైన్ వ్యూలో ఇక్కడ మనం ఇండిసెస్ ప్రాపర్టీస్లో మనం ఇక్కడ ఏది కావాలంటే అది సెట్ చేసేసుకోవచ్చు. సో ఆటోమేటిక్గా ప్రైమరీ కీ సో ఇక్కడ నుంచి మనం ఇక్కడ ప్రైమరీ కీ అనేది డియాక్టివ్లో ఉంది. సో దీన్ని మనం యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే క్లియర్ సెలెక్ట్ చేయండి.
సో ఇక్కడ ప్రైమరీ కీ అనేది యాక్టివేట్ చేసుకోవచ్చు మనం. సో ప్రైమరీ కీ ఈజ్ నథింగ్ బట్ మనం మెయిన్గా దేని గురించి అంటే బేసిక్ అంటే బేస్ కాలం ఏముండాలని చెప్పేది. సో ఐ లెట్ యూ నో అబౌట్ దిస్ పర్టికులర్ ప్రైమరీ కీ ఆల్సో. గివ్ మీ సమ్ టైమ్. అండ్ హౌ టు ఎంటర్ ది నంబర్ ఇన్ యాక్సెస్ బియాండ్ ది లాంగ్ ఇంటీజర్ కేటగిరీ. ఓకే, రైట్. సో వెరీ గుడ్ క్వశ్చన్ సాయి కృష్ణ గారు. సో బియాండ్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం సబ్జెక్ట్కి ఏమి ఇచ్చాం, ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. సో డిజైన్ వ్యూలోకి వెళ్ళాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే నంబర్ ఎంతవరకు వస్తుంది, నంబర్ అంటే కొన్ని డిజిట్స్ వస్తుంది. పెద్ద నెంబర్ కావాలంటే ఏం చేయాలంటే ఇక్కడ ఈ పర్టికులర్ సబ్జెక్ట్ ప్లేస్లో ఫీల్డ్ సైజ్ వచ్చేసి లాంగ్ ఇంటీజర్ కాకుండా డబల్ అని సెలెక్ట్ చేయండి. డబల్ సెలెక్ట్ చేసి ఓకే అనండి. సో నంబర్ ఫార్మాట్ కాకుండా ఇక్కడికి వచ్చేసి డబల్ సెలెక్ట్ చేసి ఈ టేబుల్ని సేవ్ చేయండి. ఎప్పుడైతే ఈ టేబుల్ని సేవ్ చేస్తారో మీకు ఆటోమేటిక్గా మీరు నార్మల్ వ్యూలో చూడొచ్చు. ఇప్పుడు సబ్జెక్ట్ 1కి ఇచ్చాం కదా, ఎంత పెద్ద నెంబర్ అయినా కూడా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. ఇక్కడ హ్యాష్లు ఎందుకు వస్తున్నాయంటే అక్కడ నెంబర్ అనేది అడ్జస్ట్ అవ్వట్లేదు అని అర్థం. దీని కాలం విడ్త్ ఇంక్రీజ్ చేసుకుంటే ఆ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది పర్ఫెక్ట్గా. రైట్, ఇదండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలంటే మనం దాన్ని డబల్లోకి మార్చుకోవాల్సి ఉంటుంది. లాంగ్ ఇంటీజర్ అన్నా సరిపోదు, డబుల్ అయితే సరిపోతుంది. హౌ టు గో టు 1993 ఇయర్. సో జస్ట్ టైప్ చేయాల్సిందే కదండి. నాకు ఈ క్వశ్చన్ అర్థం కాలేదండి వెంకట్ సాయిరామ్ గారు. సో డైరెక్ట్ ఇట్లా ఇవ్వడమే కదా ఎంఎస్ యాక్సెస్లో. ఈజ్ దట్ క్లియర్ సాయి కృష్ణ గారు? ఓకే, నిన్న ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. స్ట్రెయిట్ లైన్ అడిగారా నాకు. ఇన్సర్ట్లో స్ట్రెయిట్ లైన్ రావాలంటే షేప్స్కి వెళ్ళండి, ఇందులో నుంచి ఎట్లా కావాలంటే అట్లా మనం లైన్ని డ్రా చేసుకోవచ్చు. ఇలా కాకుండా నేను నిన్న హోమ్ ట్యాబ్లో ఇవన్నీ చెప్పేటప్పుడు ఇక్కడ హారిజాంటల్ లైన్ గురించి చెప్పడం మర్చిపోయాను. హారిజాంటల్ లైన్ అనగానే ఈ విధంగా వస్తుంది. రైట్, ఇదే హారిజాంటల్ లైన్ థిక్నెస్తో రావాలంటే మనం ఇక్కడ మైనస్ 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 సింగిల్ హారిజాంటల్ లైన్ వస్తుంది. షిఫ్ట్ మైనస్ 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 అంటే అండర్ స్కోర్ అన్నమాట. ఫుల్ థిక్ హారిజాంటల్ లైన్ వస్తుంది. ఈక్వల్ టు డబల్ హారిజాంటల్ లైన్, హ్యాష్ 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 యూ విల్ గెట్ 3 హారిజాంటల్ లైన్స్. దట్ మీన్స్ షిఫ్ట్ 3. సో మినిమం 3 ఎంటర్ చేస్తే మనకి ఈ విధంగా లైన్స్ అనేది రావడం జరుగుతుంది. ఒక్కోసారి నేమ్ పక్కన మనకి ఇక్కడ లైన్ లాగా వస్తుంది కొంత దూరం. దాన్ని రావడానికి కోసం షిఫ్ట్ మైనస్ని ఎంత దూరం కావాలంటే అంత దూరం ప్రెస్ చేసుకుంటే అది లైన్ లాగానే కనబడుతుంది. రైట్, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో దిస్ ఈజ్ అబౌట్ దిస్ థింగ్. ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్. సో ఈ విధంగా ఉంటుంది. సో దిస్ ఈజ్ హౌ వర్డ్
సో స్ట్రెయిట్ యారో ఎలా డ్రా చేయాలి సార్? ఓకే, స్ట్రెయిట్ యారో అది మరి ఇన్సర్ట్లోకి వెళ్ళండి, యారో పైన క్లిక్ చేయండి. సో ఈ విధంగా వస్తుంది. ఆల్ట్ కీని ప్రెస్ చేయండి. సో ఆల్ట్ కీని ప్రెస్ చేస్తే మీకు ఆటోమేటిక్గా స్ట్రెయిట్ వస్తుంది. సార్ ఇన్ యాక్సెస్ ఐఎమ్ నాట్ గెటింగ్ DDMM. ఓకే, యాక్సెస్, go to this format. డిజైన్ వ్యూ ఫార్మాట్ ఉంది కదండి, ఈ ఫార్మాట్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి ఇన్పుట్ మాస్క్ ఈ విధంగా ఉంది, షార్ట్ డేట్. సో దీన్ని మనం మార్చుకోవాలి సో మీకు ఏ విధంగా కావాలంటున్నారు? సో DDMMYY, సో DD 12/31/1993 ఎగ్జాంపుల్. సో ఈ విధంగా అనమాట. చూడండి ఇక్కడ మీరు సేవ్ చేసి క్లోజ్ చేస్తున్నాను. సో క్లిక్ చేయండి. ప్రైమరీకి కావాలనుకుంటే ఈ విధంగా చేంజ్ చేసుకోవచ్చు. టేబుల్లోకి వెళ్ళండి. టేబుల్ పైన డబుల్ క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా వస్తుంది. క్లోజ్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, మన ఇక్కడ డేట్ని చేంజ్ చేద్దాం. ఇప్పుడు 31/12/1993. చూడండి 31/12 ఇచ్చినా కూడా 12/31కి కన్వర్ట్ అయిపోయిందా లేదా? 12 అనేది మంత్, 31 అనేది డేట్. సో హోప్ సో సాయిరామ్ గారు ఇట్ విల్ క్లియర్ అయినప్పుడు మీ డౌట్. ఫస్ట్ డేట్ రావాలి, దాని తర్వాత మంత్ రావాలి. ఐఎమ్ గెటింగ్ మీడియం డేట్, షార్ట్ డేట్, బట్ నాట్ DDMMYY. సో మనం ఆ DDMMYY కావాలంటే మనం సెట్టింగ్స్లో, మెయిన్ కంప్యూటర్ సెట్టింగ్స్లో చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. సో ఇక్కడ టైం పైన క్లిక్ చేసి మనకి టైం ఫార్మాట్ అనేది చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు విండోస్ 7లో క్లారిటీగా ఉంటుంది. ఇంకా రైట్, అడ్జస్ట్ డేట్ అండ్ టైం అని చెప్పిన తర్వాత దానిలో అడ్జస్ట్ డేట్ అండ్ టైం ఉండదు, డిఫరెంట్గా ఉంటుంది. సో టైం పైన క్లిక్ చేయగానే అడ్జస్ట్ అని కనబడుతుంది, దానిలోకి వెళ్ళి చేంజ్ చేసుకోవచ్చు. సో రీజియన్ అండ్ ఇందులోకి వెళ్ళి మనం ఇండియన్ టైం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రైట్, ఇక్కడ చూడండి ఫార్మాట్స్ ఇది విండోస్ 10. సో ఫార్మాట్స్ ఈ విధంగా 7/12 అని చూపిస్తుంది. మనం ముందే ఇక్కడ నుంచి మంత్ కాకుండా ఫస్ట్ డేట్ రావాలనుకుంటే DDMMYY అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. షార్ట్ డేట్ కావాలంటే షార్ట్ డేట్, లాంగ్ డేట్ కావాలంటే లాంగ్ డేట్, ఏ విధంగా కావాలంటే ఆ విధంగా. ఇప్పుడు 12th జూలై అని చూపిస్తుంది. సో ఈ విధంగా ఉంటుందండి. హోప్ సో. సో మనము ఇంతకుముందు ఇక్కడ 30th ఇవి జాన్ అని వచ్చింది చూడండి. మనం ఇంతకుముందు చేంజ్ చేస్తాం కాబట్టి ఆటోమేటిక్ 45 అనేది ఎందుకు తీసుకోవట్లేదు అంటే డేట్. సో 13 ఇస్తున్నాను. 13 కూడా ఎందుకు తీసుకోవట్లేదు అంటే అది మంత్ ప్లేస్ కాబట్టి. సో 12 ఇవ్వండి. సో ఇక్కడ మీకు ఈ ఫార్మాట్లో మనం చేంజ్ చేసాం కాబట్టి ఫార్మాట్ ఇన్అప్రోప్రియేట్ ఫార్మాట్ అని చూపిస్తుంది. సో జాన్. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంకా ఏమైనా డౌట్స్? నిన్న మనం హోమ్ ట్యాబ్ గురించి క్లియర్గా చూడడం జరిగింది. ఈ హోమ్ ట్యాబ్లో ఏ ఆప్షన్స్ ఉంటాయి ఏంటి అనేది మనం చూసాం. ఈవెన్ షార్ట్ కట్స్ కూడా ఒకసారి చూసాం. ఓకే, సో ఇవి మనకి హోమ్ ట్యాబ్ ఎక్కువగా యూజ్ అయ్యేదన్నమాట. మన పర్టికులర్ ఎగ్జామ్లో ఎక్కువగా యూజ్ అయ్యేది ఏంటంటే ఇది. దాని తర్వాత ఇన్సర్ట్ ట్యాబ్లో మనకి యూజ్ అయ్యేది టేబుల్ ఫార్మాట్ అన్నమాట. రైట్, మీన్వైల్ ఇంకా డౌట్స్ ఉంటే అడగండి. సో టేబుల్స్ క్లోజ్ చేసిన తర్వాత డౌట్స్ క్లారిఫై చేస్తాను. సో టేబుల్లోకి వెళ్ళండి. సో మనకి ఇక్కడ 5 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయండి. టేబుల్ ఇన్సర్ట్ చేయాలంటే అసలు టేబుల్ అంటే ఏంటంటే కాలమ్స్ అండ్ రోస్ కలిసింది టేబుల్ అంటాం. రైట్, సో
రోస్ అండ్ కాలమ్స్ ఉన్నదాన్ని మనం టేబుల్ అంటాం కాబట్టి మనకి ఈ టేబుల్లో ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలనేది ఇంపార్టెంట్ థింగ్. సో ఇక్కడ మనకి 5 డిఫరెంట్ వేస్ ఉన్నాయి. ఇదేంటంటే 10/8 టేబుల్. ఇందులో 10 కాలమ్స్ 8 రోస్ కంటే ఎక్కువ తీసుకోవడానికి ఛాన్స్ లేదు. నెక్స్ట్ డ్రా టేబుల్ అంటే వీ నీడ్ టు డ్రా ఆన్ ఓన్. సో ఇది కష్టమైన పని. సో మనం కరెక్ట్గా విడ్త్ ఇవన్నీ హైట్ అడ్జస్ట్ చేయాలంటే చాలా కష్టమైన పని. ఎక్సెల్ స్ప్రెడ్షీట్ అంటే ఎక్సెల్లో ఉండేదే టేబుల్స్ కాబట్టి డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అంటున్నాడు. సో వచ్చింది, పర్ఫెక్ట్గానే వచ్చింది. కానీ ఇందులో నాకు ఎక్కువ కాలమ్స్ కావాలన్నా తక్కువ కాలమ్స్ కావాలన్నా ఈ ఎక్సెల్ని అడ్జస్ట్ చేయడం చాలా కష్టం. ఇక్కడ చూడండి, నేను ఎక్కువ కాలమ్స్ కావాలన్నా తక్కువ కాలమ్స్ కావాలన్నా ఐ నీడ్ టు అడ్జస్ట్ లైక్ దిస్. సో ఇలా కాకుండా నాకు డైరెక్ట్గా రావాలి అంటే నేను ఏం చేయాలి? సో ఇది మనకు కావాల్సిన క్వశ్చన్, రైట్? సో అప్పుడు మనకి ఇంపార్టెంట్ ఇంకొకటి ఏంటంటే క్విక్ టేబుల్స్ అని ఉంటుంది. క్విక్ టేబుల్స్ అంటే ఆల్రెడీ కొన్ని టేబుల్ డిజైన్స్ ఉంటాయి, వాటిని యూజ్ చేసుకొని మీరు చేసుకోవచ్చు. ఈ టేబుల్ని అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. దీనిలో ఐటమ్ కాకుండా ఇంకా మనకి ఏమైనా లిస్ట్ అని ఉందనుకోండి, సో మనం మాడిఫై చేసుకోవచ్చు. సో ఇది కూడా యూజ్ చేయొచ్చు. కానీ ద బెస్ట్ వే ఏంటంటే మనకి ఎన్ని కాలమ్స్ కావాలన్నా ఎన్ని రోస్ కావాలన్నా ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఇన్సర్ట్ టేబుల్ కమాండ్, రైట్? ఇన్సర్ట్ టేబుల్ కమాండ్. సో ఎన్ని కాలమ్స్ కావాలి ఎన్ని రోస్ కావాలి. సో నాకు 10 కాలమ్స్ కావాలి, లేదంటే 15 కాలమ్స్ కావాలి, 20 రోస్ కావాలి. ఐల్ గెట్. సో ఎన్ని కాలమ్స్ కావాలన్నా అన్ని కాలమ్స్, ఎన్ని రోస్ కావాలన్నా అన్ని రోస్ తీసుకోవచ్చు. మరి ఎన్ని కాలమ్స్ కావాలన్నా తీసుకోవచ్చు అంటే నో వే. సో మ్యాక్సిమం కెపాసిటీ 63 ఉంటుందండి. ఇన్సర్ట్లోకి వెళ్ళండి, ఇన్సర్ట్ టేబుల్ అనండి, 64 ఇచ్చి చూడండి. ఈవెన్ రోస్ ఎన్ని ఉన్నా పర్లేదు, రోస్ అంటే నెక్స్ట్ పేజెస్లోకి వెళ్ళిపోతుంది, కానీ కాలమ్స్ ఎక్కడికి వెళ్ళడానికి ఛాన్స్ లేదు. సో మ్యాక్సిమం కాలమ్ నంబర్స్ ఎన్ని అని చెప్తున్నాడు? 63. ఇఫ్ యూ గివ్ 63 యూ విల్ గెట్ ది టేబుల్. సో మ్యాక్సిమం కాలమ్ నంబర్స్ వీ కెన్ గివ్ 63. రో నంబర్స్ మీరు ఎన్నైనా ఇవ్వచ్చు, ప్రాబ్లం లేదు. సో ది బెస్ట్ ఆప్షన్ ఏంటంటే టేబుల్లోకి వెళ్ళి టేబుల్ ఇన్సర్ట్ టేబుల్ అని చెప్పేసి 5/6 టేబుల్ అంటున్నాను. ఆటోమేటిక్గా 5/6 టేబుల్ అనేది రావడం జరిగింది. ఈ 5/6 టేబుల్ని నేను మాడిఫై చేయాలంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు, ఇంతకుముందు ఇంతవరకే ఉండే డెవలపర్ ట్యాబ్ వరకే ఉండే. ఇది డెవలపర్ ట్యాబ్ అందరికీ కనబడదు. సో వీ నీడ్ టు అడ్జస్ట్ దిస్ పర్టికులర్, అంటే ఇక్కడ వ్యూ చేయడానికి సెట్టింగ్స్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ ఇక్కడ వ్యూ మీ కంప్యూటర్లో వ్యూ వరకు ఉంటుంది. సో వ్యూ తర్వాత ఇంకొక ట్యాబ్ ఏదైనా కనబడుతుందా అంటే లేదు. కానీ టేబుల్ పైన క్లిక్ చేసినప్పుడు 2 ట్యాబ్స్ కనబడుతున్నాయి. ఒకటి డిజైన్ అండ్ లేఅవుట్ అనే 2 ట్యాబ్స్ కనబడుతున్నాయి. ఎందుకు ఈ డిజైన్ అండ్ లేఅవుట్ కనబడుతుందంటే ఈ టేబుల్ని మాడిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సెల్ని సెలెక్ట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేయండి, ఒక సెల్ని 2 సెల్స్ని. సో ఈ విధంగా ఈ రోని సెలెక్ట్ చేయాలంటే ఈ లెఫ్ట్ మార్జిన్ పైన క్లిక్ చేయండి. సో కాలమ్ని సెలెక్ట్ చేయాలంటే టాప్ మార్జిన్ పైన క్లిక్ చేయండి. చూడండి, సో టేబుల్ పైన ఇట్లా క్లిక్ చేస్తే కాలమ్ సెలెక్ట్ చేస్తుంది, ఇక్కడ లెఫ్ట్లో క్లిక్ చేస్తే ఈ విధంగా సెలెక్ట్ అవుతుంది అన్నమాట. సో టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయాలంటే టేబుల్ మొత్తాన్ని సెలెక్ట్ చేయండి, రైట్? ఈ విధంగా సెలెక్ట్ చేసి దీనికి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు అబ్జర్వ్ చేయొచ్చు, వెనకాల చేంజ్ అవుతుంది. లేదు నేనే ఓన్గా డిజైన్ చేయాలంటే షేడింగ్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఫిల్ కలర్ ఏ విధంగా ఉండాలి, బార్డర్స్ ఏ విధంగా ఉండాలి, ఎంత థిక్నెస్తో ఉండాలి, రైట్? ఇదంతా ఏ లైన్ ఉండాలి, మనం ఇదంతా ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అన్నమాట. సెలెక్ట్ చేయండి, ఏ కలర్ ఉండాలంటే ఆ కలర్ సెలెక్ట్ చేసి ఒక్కసారి బార్డర్లోకి వచ్చి ఆల్ బార్డర్స్ అనండి, ఆటోమేటిక్గా అడ్జస్ట్ అయిపోతుంది. ఇది డిజైన్ చేయడానికి. మరి లేఅవుట్లో ఏముంటాయంటే ఒక కాలమ్ని ఇన్సర్ట్ చేయవచ్చు. ఇన్సర్ట్ లెఫ్ట్ అంటే కొత్త కాలం క్రియేట్ అవుతుంది, ఇన్సర్ట్ రైట్ అంటే ఇంకో కాలం. అంటే ఒక కాలంకి లెఫ్ట్ సైడ్లో కానీ రైట్ సైడ్లో కానీ మనం కాలమ్ని ఇన్సర్ట్ చేయొచ్చు. అదేవిధంగా రో కావాలంటే ఏ రోకి పైన కావాలో ఇన్సర్ట్ అబో, ఇన్సర్ట్ బిలో, ఏది కావాలంటే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇన్సర్ట్ అబో ఆర్ ఇన్సర్ట్ బిలో, రైట్? ఈ విధంగా కాలమ్స్ని డిక్రీజ్ చేసుకోవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇందులో అడగవచ్చు. అండ్ ఈ టేబుల్ మొత్తంలో ఉన్న టెక్స్ట్ సెంటర్ అలైన్మెంట్లో రావాలంటే ఈ అలైన్మెంట్లో సెంటర్ అనండి, ఆటోమేటిక్గా మీరు రాసిన టెక్స్ట్ ఏదైతే ఉందో సెంటర్లో వస్తుంది, రైట్? ఇది అలైన్మెంట్స్. దీని గురించి ఇంకా క్లియర్ ఎక్స్ప్లెనేషన్ మన కంప్యూటర్ ప్రొఫెషనల్సీ టెస్ట్ దానిలో ఉంది, చూడండి ఒకసారి. మెయిలింగ్స్ కంపల్సరీ చెప్తానండి ఇప్పుడు. సార్ హోమ్ ట్యాబ్లో హైఫనేషన్ చెప్పండి సార్. హోమ్ ట్యాబ్లో హైఫనేషన్ అనేది ఉండదండి. సో పేజ్ లేఅవుట్లో హైఫనేషన్ అనేది ఉంటుంది, రైట్? హోమ్ ట్యాబ్లో హైఫనేషన్ ఎక్కడ ఉందనేది నాకు ఒకసారి మీరు చెప్పగలిగితే ఐ లెట్ యు నో. సో టేబుల్ అవసరం లేదనుకుంటే డిలీట్ టేబుల్ అంటున్నాను ఇక్కడ. సో హోమ్ ట్యాబ్లో హైఫనేషన్ ఐఎమ్ నాట్ గెటింగ్ హియర్.
సో హైఫనేషన్ పేజ్ లేఅవుట్లో ఉంటుంది. హైఫనేషన్ మీనింగ్ ఏంటో చూద్దాం ఒకసారి. రైట్, హైఫనేషన్ ఈజ్ నథింగ్ బట్, ఇప్పుడు నా దగ్గర ఒక ర్యాండమ్ టెక్స్ట్ ఉందండి. రైట్, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే అండ్ తర్వాత కొంత స్పేస్ ఉంది, ఆఫ్ తర్వాత కొంత స్పేస్ ఉంది, కోఆర్డినేట్ తర్వాత కొంత స్పేస్ ఉంది. మరి ఒక్కోసారి మనం ఏదైనా నోట్స్ రాసినప్పుడు ఒక వర్డ్ కోఆర్డినేట్ అనే వర్డ్ ఉందనుకోండి, ఇక్కడ ఉందనుకోండి, ఇది మొత్తం మన లాస్ట్ బుక్లో పేజ్లో పట్టకపోతే ఏం చేస్తామండి, ఇక్కడ ఒక హైఫన్ ఇచ్చేసి నెక్స్ట్ దానిలోకి వెళ్ళి రాస్తాం కదా. సో దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ దీన్ని ఏమంటారు, హైఫనేషన్ అనమాట. సో మొత్తం టెక్స్ట్ని సెలెక్ట్ చేయండి, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళండి, హైఫనేషన్లోకి వెళ్ళి ఆటోమేటిక్ హైఫనేషన్ అనండి. చూడండి, సో ఇక్కడ మనం ఇంక్రీజ్ చేస్తున్నాను హైట్. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు, యూజింగ్లో యూఎస్ ఇక్కడ వచ్చింది, ఐఎన్జీ ఇక్కడ వచ్చింది. యూజింగ్ అనే వర్డ్ మొత్తం అక్కడ పట్టట్లేదు కాబట్టి మనకి ఇక్కడ ఈ విధంగా హైఫనేషన్ అనేది రావడం జరిగింది. రైట్, ఇది హైఫనేషన్కి సంబంధించిన థింగ్ అనమాట. సౌజన్య గారు, ఇఫ్ ఇట్ ఈస్ క్లారిఫైడ్ ప్లీజ్ లెట్ మీ నో. అండ్ మెయిలింగ్ లేబుల్స్ యూజింగ్ మెయిల్ మెజ్ అని చెప్పండి. మెయిలింగ్ లేబుల్స్ చెప్పండి సార్. భవానీ గారు అండ్ కిషోర్ గారు, ఐ లెట్ యూ నో నౌ. ఓకే, ఇఫ్ ఎవ్రీబడి ఈజ్ రెడీ, ఐ లెట్ యూ నో అబౌట్ దిస్ పర్టికులర్ మెయిలింగ్స్ ఆప్షన్. మెయిలింగ్స్లోకి వెళ్ళండి సింపుల్గా. ఫస్ట్ మెయిలింగ్స్లోకి వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ అన్ని డిజేబుల్లో ఉన్నాయి, ఏది ఎనేబుల్లో లేదు. రైట్, సో మనం లిస్ట్ని క్రియేట్ చేసుకొని మనం మెయిల్ని సెండ్ అంటే మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి డాక్యుమెంట్ని అనేది చూద్దాం. స్టార్ట్ మెయిల్ మెజ్ పైన క్లిక్ చేయండి. స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ మెయిల్ మెజ్, స్టెప్ బై స్టెప్ మెయిల్ విజార్డ్. దీనిలోకి వెళ్ళి మనం ఏది కావాలంటే అది ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో లేబుల్స్ కావాలంటే లేబుల్ సెలెక్ట్ చేయండి, స్టార్టింగ్ డాక్యుమెంట్ అనండి. దాని తర్వాత లేబుల్ ఆప్షన్స్ ఇచ్చాడు. సో మీకు ఏ విధమైన లేబుల్, హాఫ్ లెటర్ కావాలా, ఏది కావాలి, సో ఏదైనా లేబుల్ అయినా లెటర్ అయినా సేమ్ కాంటెంట్ ఉంటుందండి. సో మనకి ఈ విధంగా లేబుల్ అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత మీరు ఇక్కడ ఏది కావాలంటే అక్కడ ఈ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ అనే టెక్స్ట్ పంపించాలనుకుంటున్నారు, సెలెక్ట్ చేసి సెలెక్ట్ రెసిపెంట్స్ అన్నాను. సెలెక్ట్ రెసిపెంట్స్ అంటే ఏంటి, సెలెక్ట్ రెసిపెంట్స్ ఈజ్ నథింగ్ బట్ మనం ఎవరికైతే పంపించాలనుకుంటున్నామో వాళ్ళ లిస్ట్ యాడ్ చేయమంటున్నాడు. మన దగ్గర ఆల్రెడీ లిస్ట్ ఉంటేనేమో యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ అంటాం. యూజ్ అండ్ ఎగ్జిస్టింగ్ లిస్ట్ పైన క్లిక్ చేసినప్పుడు బ్రౌజ్ అనే ఆప్షన్ వస్తుంది. ఈ బ్రౌజ్లో మన దగ్గర డేటాబేస్లో ఏదైతే ఉంటుందో అది మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ సర్టిఫికేట్స్ అని ఉంది, ఇక్కడ సెలెక్ట్ చేసి ఓకే అనగానే మనకి ఏ షీట్లో కావాలంటే ఆ షీట్లో సెలెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఆ షీట్లో వీళ్ళందరూ ఉన్నారు, వీళ్ళందరికీ మనం మెయిల్ చేయాల్సి ఉంటుంది. సో లెటర్స్ క్రియేట్ చేయాలనుకుంటే ఈ విధంగా చేయొచ్చు అనమాట. అసలు మెయిలింగ్స్ అనే ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తామండి, ఒక సింగిల్ లెటర్ని మల్టిపుల్ రెసిపెంట్స్కి పంపడానికి యూజ్ చేస్తాం. రైట్, సో మన దగ్గర ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లిస్ట్ ఉంటే ఇలా చేస్తాం, లేదంటే టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తాం. టైప్ ఏ న్యూ లిస్ట్ అనే ఆప్షన్, అవుట్లుక్ అనేది మన దగ్గర ఉండదు. అవుట్లుక్ అనేది ఈమెయిల్, అఫీషియల్ ఈమెయిల్ ఉన్న వాళ్ళకి అవుట్లుక్ సర్వీస్ అనేది యాక్టివ్లో ఉంటుంది. సో మనకి ఈ ఆప్షన్ అయితే ఉండదు ఇక్కడ. సో నెక్స్ట్ టైప్ ఏ న్యూ లిస్ట్ అని క్లిక్ చేసి క్రియేట్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కొన్ని ఫీల్డ్స్ అడుగుతున్నాడు. నేను మిస్టర్ అరుణ్ కుమార్ లాస్ట్ నేమ్, నాకు కంపెనీ నేమ్ వద్దు, అడ్రస్ వద్దు, సిటీ కావాలి హైదరాబాద్. సో ఈ విధంగా ఏది కావాలంటే అది యూజ్ చేసి ట్యాబ్ యూజ్ చేస్తున్నాను. ఎందుకు ట్యాబ్ యూజ్ చేస్తున్నానంటే మనకు అవసరం లేని ఫీల్డ్స్ని ఎగ్జిట్ అవుతున్నాను ఇక్కడ. సో మిస్సెస్ కిరణ్ కుమారి, సో లైక్ దిస్ వీ విల్ యాడ్. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే ప్రతిసారి ట్యాబ్ యూజ్ చేయడం వల్ల టైం వేస్ట్ ప్రాసెస్ అవుతుంది. కాబట్టి కస్టమైజ్ కాలమ్స్కి వెళ్ళాను. ఈ కస్టమైజ్ కాలమ్స్లో మీకు ఏదైతే అవసరం లేదో వాటిని సెలెక్ట్ చేసి డిలీట్ అనే ఆప్షన్ యూజ్ చేయండి. సో క్లిక్ చేయండి, డిలీట్ అనండి. వర్క్ ఫోన్ క్లిక్ చేయండి, డిలీట్ అనండి. జిప్ కోడ్ క్లిక్ చేయండి, డిలీట్ అనండి. మనకి ఏవైతే కావాలో అవి మాత్రమే ఉంచండి. అడ్రస్ లైన్ 2 డిలీట్ చేయండి, అడ్రస్ లైన్ 1 డిలీట్ చేయండి, కంపెనీ నేమ్ డిలీట్ చేయండి. సో ఈ విధంగా టైటిల్ కావాలి, ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, సిటీ కావాలి, ఓకేనండి. సో మన దగ్గర ఇద్దరికి లిస్ట్ తయారు చేశాను అనుకోండి. ఎంతమంది రెసిపెంట్స్ కావాలంటే అంతమందికి యాడ్ చేయొచ్చు. బట్ స్టిల్ ఇక్కడ నేను ఇద్దరికి మాత్రమే యాడ్ చేస్తున్నాను. క్లిక్ చేసి ఓకే అన్నాను. సో ఈ లిస్ట్ని సేవ్ చేయమని అడుగుతుంది. నేను టెస్ట్
అని చెప్పి సేవ్ చేస్తున్నాను. డేటాబేస్లో సేవ్ అయిపోతుంది. సో అందులో ఎవరు ఉన్నారంటే అరుణ్ కుమార్ ఉన్నాడు, కిరణ్ కుమారి ఉంది. సెలెక్ట్ చేశాను. చేసిన తర్వాత మీకు ఎక్కడ ఈ లేబుల్ అనేది యాడ్ చేయమంటారని అడుగుతుంది. అరేంజ్ యువర్ లేబుల్స్ అన్నాడు. ఇక్కడ అన్న తర్వాత ఈ మెయిల్ మెజ్లో నెక్స్ట్ స్టెప్లో మీకు ఇక్కడ మోర్ ఐటమ్స్ కనబడుతుంది. ఇక్కడికైనా వెళ్ళండి, లేదంటే ఇన్సర్ట్ మెజ్ ఫీల్డ్స్కైనా వెళ్ళండి. టైటిల్ కావాలి, ఫస్ట్ నేమ్ కావాలి, లాస్ట్ నేమ్ కావాలి, సిటీ కావాలి. టైటిల్కి ఫస్ట్ నేమ్కి స్పేస్ ఇవ్వండి, ఫస్ట్ నేమ్కి లాస్ట్ నేమ్కి స్పేస్ ఇవ్వండి, లాస్ట్ నేమ్కి సిటీని కింద దానిలోకి పంపించండి. ఈ విధంగా మనం ఒక ఫార్మాట్ని సెట్ చేసాం, కానీ ఆ లిస్ట్లో ఉన్న పేర్లు మాత్రం రాయలేదు. రైట్, ఈ ఫార్మాట్ ఇక్కడికి రావాలని చెప్పాం. అండ్ లేబుల్ ఫార్మాట్ మీకు ఏదైతే టెక్స్ట్ అవసరం అనుకుంటారో ఆ టెక్స్ట్ని రాయండి. రాసి ప్రివ్యూ లెటర్స్ అనండి. ఇది ఎవరికి వెళ్తుందండి? అరుణ్ కుమార్ హైదరాబాద్కి వెళ్తుంది. సో ఈ విధంగా నెక్స్ట్ లెటర్ చూడాలనుకుంటే ఇక్కడికి వచ్చేసి ఇక్కడ క్లిక్ చేయండి. ఎన్ని లెటర్స్ ఉంటే అన్ని ఇక్కడ మనం ప్రివ్యూ చేయవచ్చు. లేదు ఫైనల్గా మనకి డాక్యుమెంట్ కావాలనుకోండి, ప్రింట్ కావాలనుకోండి, ఫినిష్ మెయిల్ మెజ్ పైన క్లిక్ చేయండి, లేదంటే కంప్లీట్ ది మెర్జ్ అనండి. కంప్లీట్ ది మెర్జ్ అన్న తర్వాత ప్రింట్ అనే ఆప్షన్ యూస్ చేయండి. ప్రింట్లో మన దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 1000 మెంబర్స్ ఉన్నారనుకోండి, ఆల్ సెలెక్ట్ చేయండి. 1000 లెటర్స్ క్రియేట్ అవ్వాలనుకుంటే ఆల్ క్లిక్ చేయండి, సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మన ప్రింటర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రింటర్ని మనం సెలెక్ట్ చేసుకుంటే ఇండివిజువల్ లెటర్స్ అన్నీ ప్రింట్ అయిపోతాయి. లేదు ఇది ఫ్యూచర్ పర్పస్లో నాకు అనుకుంటే ఐదర్ వీ కెన్ యూజ్ పీడిఎఫ్ ఆర్ వీ కెన్ యూజ్ ఎక్స్పీఎస్ డాక్యుమెంట్ రైటర్. ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఓకే అనండి. నేను ఇక్కడ ఇన్విటేషన్ అని చెప్పి క్రియేట్ చేసి ఓకే అన్నాను. సో మనకు ఒక డాక్యుమెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మన దానిలో ఎంతమంది రిసిపెంట్స్ ఉన్నారండి? 2 మాత్రమే ఉన్నారు. కాబట్టి వాళ్ళిద్దరికీ లెటర్ అనేది క్రియేట్ అయిపోయింది. ఒకసారి చూద్దాం. రైట్, సో నేను డెస్క్టాప్ పైనకి వెళ్తున్నాను. ఇన్వి అని క్రియేట్ చేశాను కదా. సో చూడండి, ఇక్కడ ఇన్వి పైన క్లిక్ చేయగానే ఫస్ట్ లేబుల్ ఎవరికి వెళ్తుంది? మిస్టర్ అరుణ్ కుమార్. నెక్స్ట్ లేబుల్ ఎవరికి వెళ్తుంది? కిరణ్ కుమారి. సో ఇదన్నమాట, అరుణ్ కుమార్కి కిరణ్ కుమార్కి సపరేట్ ఇండివిజువల్గా మనకి ఇక్కడ క్రియేట్ అవ్వడం జరిగిందనమాట. సో ఇది మెయిల్ మెజ్ లేబుల్స్ యూజ్ చేసి. రైట్, సో మెయిలింగ్స్ అనే ఆప్షన్ అంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయవచ్చు. మీరు ఇక్కడ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ లెటర్ అయినా, ఈమెయిల్స్ అయినా, ఎన్వెలప్స్ అయినా, లేబుల్స్ అయినా, డైరెక్టరీ ఏదైనా ఒకటే మీకు అడిగే ఛాన్స్ మీకు సిలబస్లో ఇచ్చాడే. కాబట్టి నేను లెటర్స్ గురించి ఇంతకుముందు చెప్పాను సెషన్లో, క్వశ్చన్ పేపర్లో కూడా ఇవ్వడం జరిగింది. బట్ ఇంత డెప్త్గా అయితే మీకు వెళ్ళడు నాకు తెలిసినంత మట్టుకి. బేసిక్ థింగ్స్ హోమ్ ట్యాబ్ అనేది, ఇన్సర్ట్ ట్యాబ్ అనేది క్లియర్గా చూసుకోండి. ఓకే, నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాబ్లో పై సింబల్లో ఒకటి ఉంది కదా సార్. ఓకే, దిస్ వన్. ఓకే, ఐ లెట్ యు నో అబౌట్ దిస్ సౌజన్య గారు. పై సింబల్ అంటే ఏం లేదండి, మన దగ్గర మనము ఏదో ఒక టెక్స్ట్ రాసినప్పుడు ఇక్కడ పంక్చువేషన్స్ అంటే వర్డ్ ఎండ్ అయింది, పారాగ్రాఫ్ ఎండ్ అయింది, లేదంటే ఈ విధంగా మనకి సపరేషన్స్ అనేవి క్లియర్గా తెలియదు. అప్పుడు ఈ పర్టికులర్ బటన్ ఏంటంటే షో ఆర్ హైడ్ బటన్ అంటాం దీన్ని. సో షో ఆర్ హైడ్ బటన్ పైన క్లిక్ చేయగానే డాట్స్ ఉన్నాయంటే మీనింగ్ ఏంటంటే వర్డ్ స్టార్టింగ్ అన్నమాట. పై సింబల్ ఉంది అంటే ఏంటంటే పారాగ్రాఫ్ ఎండింగ్ ఆర్ పారాగ్రాఫ్ స్టార్టింగ్ అనమాట. ఓకే, సో పారాగ్రాఫ్ ఎండింగ్. సో ఇవి సింబల్స్ కనబడాలి అనుకుంటే మనం ఈ షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. అవసరం లేదు అనుకుంటే మనం ఈ ఆప్షన్ని డిసేబుల్ చేసి పెడతాం. సో షో ఆర్ హైడ్, కంట్రోల్ షిఫ్ట్ స్టార్ అనేది మనకి షార్ట్కట్ అనమాట. కంట్రోల్ షిఫ్ట్ స్టార్. సో ఈ విధంగా మనకి ఈ షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ యూటిలైజ్ అవుతుంది. అండ్ ఇది ఎందుకు సార్ మరి ప్రింట్లో కూడా అవసరం లేదు కదా, ఎందుకు సార్ అంటే ఈ షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ వల్ల మనకి ఇక్కడ ఈ బ్రేక్స్ అనే ఆప్షన్ క్లియర్గా అర్థమవుతుంది. ఇప్పుడు నేను చూడండి హోమ్లోకి వెళ్ళి ఆప్షన్ని డిజేబుల్ చేశాను. చేసేసి ఇక్కడికి వచ్చి నేను బ్రేక్ చేస్తున్నాను పేజ్ని, సెక్షన్ బ్రేక్ చేస్తున్నాను అనుకోండి. ఈ సెక్షన్ బ్రేక్స్ గురించి ఇదంతా పేజ్ లేఅవుట్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు క్లియర్గా చెప్పాను, ఒకసారి చూడండి. సో కంటిన్యూస్ అన్నాను. ఇక్కడ మనకి ఏం తెలియట్లేదు, సపరేట్ అయ్యింది, ఇదొక సెక్షన్ కింద అయింది, ఇదొక సెక్షన్ కింద అయింది, పర్లేదు. కానీ కాకపోతే సపరేషన్ ఏం తెలియట్లేదు. సో అదే మీరు హోమ్ ట్యాబ్లోకి వెళ్ళి షో ఆర్ హైడ్ పైన క్లిక్ చేశారనుకోండి, అక్కడ మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది, సెక్షన్ బ్రేక్ కంటిన్యూస్ అని. రైట్, సో ఈ విధంగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి ఇచ్చాను అనుకోండి, పేజ్ లేఅవుట్లోకి వెళ్ళి బ్రేక్స్లో
కంటిన్యూస్ అని చూడండి, సెక్షన్ బ్రేక్ అనేది కనబడుతుంది. ఈ విధంగా కనబడాలి అనుకుంటే ఆ షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ యూజ్ చేస్తాం. డోంట్ వరీ, కంట్రోల్ F2 అనండి. చూడండి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూలో ఈ సెక్షన్ బ్రేక్స్ కానీ ఏవి కనబడవు, రైట్. సో ఈ విధంగా ఈ షో ఆర్ హైడ్ అనే ఆప్షన్ యూటిలైజ్ చేయవచ్చు అనమాట. దాని తర్వాత ఇంటర్నెట్ కాన్సెప్ట్స్ క్వశ్చన్స్ ఏం అడిగే ఛాన్సెస్ ఉన్నాయి సార్? చాలా సింపుల్గా అడుగుతారండి. మీ సిలబస్ ప్రకారం ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. సో మీ సిలబస్ ప్రకారం ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే సింపుల్ మెయిల్ ఎలా అంటే మనకు మెయిన్ కాన్సెప్ట్ ఏమి ఇచ్చాడంటే మెయిలింగ్స్ ఎలా అంటే మెయిల్ కాంటెంట్ని ఎలా ప్రింట్ చేసుకోవాలి ఇవన్నీ ఇచ్చాడు అన్నమాట. ఒకసారి చూద్దాం. చాలా సింపుల్గా ఉంటుంది. హౌ టు అప్లోడ్ వెబ్ పేజ్ సార్? వెబ్ పేజ్ని మనం అప్లోడ్ చేయమండి. సో అక్కడ ఇచ్చింది ఏంటంటే కాంటెంట్ని వెబ్ పేజ్లోకి ఏదైనా కాంటెంట్ని ఎలా అప్లోడ్ చేయాలి. సింపుల్ అండి. మనం ఫేస్బుక్లో ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తామా, దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అప్లోడింగ్, రైట్. ఇప్పుడు నేను యూట్యూబ్లో ఒక వీడియో చేశాను, అప్లోడ్ చేస్తున్నాను, దట్ ఈజ్ నథింగ్ బట్ యువర్ అప్లోడింగ్. అంటే ఇంటర్నెట్ వెబ్ పేజ్లోకి మనం ఏదైనా కాంటెంట్ని పంపిస్తే దాన్ని అప్లోడ్ అంటాం. వెబ్ పేజ్ నుంచి మనం తీసుకుంటే దాన్ని డౌన్లోడ్ అంటాం, రైట్. సో డిస్ప్లేయింగ్ ది ఈమెయిల్ కాంటెంట్ అన్నాడు. సో ఇక్కడ అదే వెబ్ కాంటెంట్ అంటే సింపుల్ థింగ్ అన్నమాట. వెబ్ కాంటెంట్ అప్లోడింగ్ అంటే ఏదో ఫోటోనో డాక్యుమెంటో ఏదో పర్టికులర్ వెబ్కి అప్లోడ్ చేయడం అన్నమాట. సో ఫేస్బుక్లో ఫోటో అప్లోడ్ చేసినా అది వెబ్ కాంటెంట్ అప్లోడింగ్ కిందనే వస్తుంది. సో ఈ విధంగా ఉంటుంది. ఇంటర్నెట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్లీజ్. షూర్ సార్. ఇంటర్నెట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఏం లేవు సార్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్, మొజిల్లా ఫైర్ ఫాక్స్, గూగుల్ క్రోమ్ ఇవన్నీ ఇంటర్నెట్ని బ్రౌజ్ చేయడానికి మనం యూజ్ చేసే ఒక మీడియేటర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్సాప్ త్రూ నేను మెసేజ్ పంపించాలంటే నాకు మీకు మీడియేటర్ ఎవరు అంటే వాట్సాప్ అన్నమాట. సో అట్లనే ఇంటర్నెట్ని యాక్సెస్ చేయాలంటే నాకు ఒక బ్రౌజర్ అనేది కావాలి. ఆ బ్రౌజర్ డిఫరెంట్ బ్రౌజర్స్ మనకు అవైలబుల్లో ఉంటాయి. మెయిన్గా ఎక్కువ మనం యూజ్ చేసేది ఏంటంటే గూగుల్ క్రోమ్, మొజిల్లా ఫైర్ ఫాక్స్. ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ మనకి విండోస్తో పాటు వస్తుంది, కానీ కాకపోతే మనం అది ఎక్కువగా యూజ్ చేయము. ఎందుకంటే అది అప్డేటెడ్ వర్షన్ ఉండదు మన దగ్గర. అందరూ మనం విండోస్ అనేది ఒరిజినల్ వర్షన్ తీసుకొని వాడమన్నమాట. సో అంటే డూప్లికేట్ వర్షన్స్ వాడుతుంటాం కాబట్టి ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అనేది అంత పర్ఫెక్ట్గా అప్డేట్ అయి ఉండదు. ఎక్కువ శాతం మనం గూగుల్ క్రోమ్ అనేది వాడతాం. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటుందన్నమాట అది. సో బ్రౌజ్ ది నెట్ యూజింగ్ ఇన్ బ్రౌజర్ సెక్షన్, సర్చ్ ది వెబ్ యూజింగ్ సర్చ్ ఇంజిన్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదో ఒక నోటిఫికేషన్ కానీ ఏదైనా సెర్చ్ చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సిపిటి సిలబసే వెతకండి అన్నారనుకోండి, అప్పుడు ఏం చేస్తారండి, గూగుల్లోకి వెళ్తారు. సో google.com అని టైప్ చేయండి. google.com అని టైప్ చేసిన తర్వాత మీకు ఏం కావాలి, ఏపీపీఎస్సి సిపిటి సిలబస్ అని ఇక్కడ మనం టైప్ చేస్తుండగానే కింద కనబడిపోతుంది. క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ కాంటెంట్స్ డిస్ప్లే అవుతాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏదైనా గవర్నమెంట్ వెబ్సైట్ కాంటెంట్ని సెలెక్ట్ చేయాలనుకుంటే .gov.in అని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో సిలబస్ అన్నాం కాబట్టి సిలబస్ వచ్చేసింది. క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా సిలబస్ అనేది డిస్ప్లే అయిపోతుంది. దాని తర్వాత ఇంకేం అడిగాడంటే మనకి సెండ్ ఆర్ రిసీవ్ ఈమెయిల్, క్రియేట్ ఈమెయిల్ అకౌంట్. ఈమెయిల్ అకౌంట్ క్రియేట్ చేయాలంటే మనకు ఆల్రెడీ ఒక సెషన్ చేసి పెట్టాను, హౌ టు క్రియేట్ జీమెయిల్ అండ్ ఆల్. ఒకసారి చెక్ చేయండి. ఈమెయిల్ని సెండ్ ఎలా చేయాలి మనకు తెలిసిన విషయం. వాట్సాప్లో మెసేజ్ ఎట్లా చేస్తామంటే డైరెక్ట్ సింపుల్గా మెసేజ్ చేస్తాం. కానీ ఈమెయిల్ కాంటెంట్ అంటే ఈమెయిల్ ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రానికల్ మెయిల్. ఇంతకుముందు మనకి పోస్ట్ సిస్టమ్ ఉండేది. ఏది ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ హైదరాబాద్ నుంచి విశాఖపట్నం ఒక కాంటెంట్ని పంపించాలంటే నేను ఒక లెటర్లో రాసి వాళ్ళ అడ్రస్ రాసి మన అడ్రస్ రాసి పంపించేవాళ్ళం. ఇప్పుడు ఈ ఈమెయిల్ అంటే ఏంటంటే ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్ని మనం ఇవ్వాలన్నమాట, పంపించాల్సి ఉంటుంది. సో ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్కి మనం లెటర్ని పంపించాలి. అది ఎలక్ట్రానికల్ మెయిల్. వీ కెన్ యూజ్ Yahoo mail, we can use Rediff mail, we can use Hotmail, we can use Gmail. సో మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కువ మనం జీమెయిల్ యూజ్ చేస్తుంటాం. జీమెయిల్ ఈజ్ నథింగ్ బట్ గూగుల్ వాళ్ళ ఈమెయిల్ సర్వీసెస్ అనమాట. కామర్స్ ట్రాన్సాక్షన్స్ అంటే ఏంటి అంటే మనకి కామర్స్ ట్రాన్సాక్షన్ ఆన్లైన్లో పర్చేస్ చేసేది ఏదైనా కామర్స్ ట్రాన్సాక్షన్ కిందనే వస్తుంది. మనం అమౌంట్ పెట్టి ఏదైనా ట్రాన్సాక్షన్ ఏదైనా పర్చేస్ చేసినా, మనం ఏదైనా సోల్డ్ చేసిన ఇవన్నీ కామర్స్ ట్రాన్సాక్షన్స్. లైక్ ఫ్లిప్కార్ట్, అమెజాన్, షాప్ క్లూజ్ ఇట్లాంటివన్నీ మనకి కామర్స్ ట్రాన్సాక్షన్స్ కింద వస్తాయి అన్నమాట. వెబ్ కాంటెంట్ అంటే దీనిలో ఏమడుగుతాడంటే
సింపుల్ అంటే ఏమేమి సైట్స్ ఉంటాయని అడుగుతారు అంతే. వెబ్ కాంటెంట్ అప్లోడింగ్ అంటే చెప్పాము వాళ్ళు. ఎబిలిటీ టు ఆపరేట్ మ్యాక్ ఓఎస్ పేజెస్ కీనోట్ నంబర్స్. సో మ్యాక్ ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ సేమ్ లైక్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్, బట్ యూటిలైజేషన్ ఈజ్ డిఫరెంట్. సో ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా కూడా ఆ ఆపరేటింగ్ సిస్టమ్ నా దగ్గర లేదు. సో ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటండి, అదొక ఇంటర్ఫేస్. ఏది ఎవరికి ఇంటర్ఫేస్ అంటే నాకు ఇప్పుడు ఒక యూజర్కి కంప్యూటర్కి మధ్యలో ఉన్న ఒక ఇంటర్ఫేస్. కంప్యూటర్కి అర్థమయ్యే భాష బైనరీ లాంగ్వేజ్, మనకు అర్థమయ్యే భాష ఇంగ్లీష్, రైట్? ఈ రెండింటి మధ్య కమ్యూనికేషన్ అనేది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు తెలుగు వచ్చు, మీకు ఇంగ్లీష్ వచ్చు అనుకోండి, మీకు తెలుగు రాదు, నాకు ఇంగ్లీష్ రాదనుకోండి. మధ్యలో మీడియేటర్ ఎట్లా అవసరమో కంప్యూటర్కి కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అనేది అట్లా అవసరం అన్నమాట. బైనరీ లాంగ్వేజ్ని మన లాంగ్వేజ్కి, మన లాంగ్వేజ్ని బైనరీ లాంగ్వేజ్కి కన్వర్ట్ చేయడానికి యూజ్ చేసేది. సో వీళ్ళు ఏమంటున్నారంటే విండోస్ లాగానే ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి, వీటిపైన కూడా మీకు వర్క్ చేసే ఎబిలిటీ కావాలంటున్నాడు. అంత దూరం వెళ్ళడు. గవర్నమెంట్ ఆఫీసెస్లో కూడా ఇంత ఇన్డెప్త్గా వర్క్ చేయడం లేదు. ఆండ్రాయిడ్ గురించి తెలిస్తే సరిపోతుంది, విండోస్ గురించి తెలిస్తే సరిపోతుంది, రైట్? సో ఇదండి మ్యాక్ ఓఎస్ గురించి. ఓఎస్ ఈజ్ నథింగ్ బట్ ఆపరేటింగ్ సిస్టమ్. ఇట్స్ సాఫ్ట్వేర్, గ్రూప్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అంతే. సో మనం ఈ విండోస్ ఎలా వాడుతున్నాం, ఒక ఫోల్డర్ని క్రియేట్ చేయాలంటే ఇక్కడ క్లిక్ చేస్తాం, న్యూ ఫోల్డర్ అంటాం. ఈ విధంగా మ్యాక్ ఓఎస్లో ఒక పద్ధతి ఉంటుంది అంతే. సో డాస్లో ఇంకొక పద్ధతి ఉంటుంది. ప్రతి దానిలో డిఫరెంట్ ఉంటాయి అన్నమాట. సో మ్యాక్ గురించి మ్యాక్సిమం అడగడు. అది కూడా ఒక 5 మార్క్స్ ఉన్నాయి. ఇంటర్నెట్ మొత్తానికి కలిపి 5 మార్క్స్ ఉంది. మ్యాక్ క్వశ్చన్ వచ్చే ఛాన్స్ అయితే లేదండి. సో ఇదన్నమాట. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ యాస్. మీన్వైల్ నా ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే కనుక కింద సూపర్ స్టిక్కర్ ఆప్షన్ ఉంది, ఆ సూపర్ స్టిక్కర్స్ని కూడా పంపించవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ప్లీజ్ ఆస్క్. మనకి ఎక్కువగా అడిగేది మార్జిన్ ఎలా సెట్ చేయాలి. సో పేజ్ లేఅవుట్లో మనకి డిఫాల్ట్గా నార్మల్ మార్జిన్ ఉంటుంది, అంటే లెఫ్ట్ సైడ్ 1, టాప్ 1, రైట్ 1 అండ్ బాటమ్ 1 కొంత స్పేస్ అనేది ఉంటుంది. సో దీన్ని మనం తగ్గించాలన్నా పెంచాలన్నా మనం ఇక్కడికి వచ్చేసి నారో మార్జిన్ అంటే లెఫ్ట్ సైడ్ 0.5, రైట్ 0.5, అప్ టాప్ అండ్ అన్ని సైడ్స్ 0.5 ఇంచెస్తో ఉంటుంది. లేదు నాకు డిఫాల్ట్గా అంటే నేను కావాల్సింది కావాలనుకుంటే కస్టమ్ మార్జిన్స్లోకి వెళ్తాను. ఇక్కడ టాప్లో 0.75, 0.75 మాకు ఎంత కావాలంటే అంత ఇచ్చేయచ్చు. సో ఇది కంట్రోల్ F2 అనేది ప్రింట్ ప్రివ్యూ అండి. మీరు ఎగ్జామ్లో బాగా యూజ్ అవుతుంది. ఇది ప్రింట్ ఎలా వస్తుందని వెరిఫై చేయడానికి యూజ్ అవుతుంది. కంట్రోల్ F2, ఓకే. ఇది ఏ వ్యూలో కనబడుతుంది, ఇప్పుడు వర్టికల్ వ్యూలో కనబడుతుంది. కాబట్టి ఓరియంటేషన్ అనేది పోర్ట్రేట్ అంటాం. పోర్ట్రేట్ అని ఉంది అంటే మన వ్యూ వర్టికల్గా ఉంది అని అర్థం. అదే ల్యాండ్స్కేప్ వ్యూ పెట్టాను అనుకోండి, ఇది హారిజాంటల్ వ్యూ అని అర్థం, రైట్? వర్టికల్ వ్యూ, హారిజాంటల్ వ్యూ ఈ రెండు మనకు తెలిసి ఉండాలి. ఓరియంటేషన్ కూడా ఇంపార్టెంట్ అండ్ పేపర్ సైజ్ కూడా మనం అడ్జస్ట్ చేయమని చెప్తాడు. సో ఇది కూడా ఇంపార్టెంట్. కాలమ్స్ అంతా వెళ్ళడేమో, బట్ కాలమ్స్ అంటే ఏం లేదు, పేజ్ని స్ప్లిట్ చేయడం. సో ఇప్పుడు సింగిల్ పేజ్ లాగా ఉంది, ఈ పేజ్ని 2 కాలమ్స్ కింద డివైడ్ చేయడం. సో 2 కాలమ్స్ కింద డివైడ్ చేయాలంటే ఈ విధంగా 2 కాలమ్స్ అంటే 2 కాలమ్స్, 3 కాలమ్స్ అంటే 3 కాలమ్స్, ఈ విధంగా మనం డివైడ్ చేయొచ్చు. సింగిల్ కాలమ్ అంటే సింగిల్ కాలమ్. లైన్ నెంబర్స్ కూడా రావాలంటే కంటిన్యూస్ లైన్ నెంబర్స్ ఇవ్వండి. రీస్టార్ట్ ఈచ్ పేజ్, రీస్టార్ట్ ఈచ్ సెక్షన్, ఇవన్నీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. అండ్ అదేవిధంగా వాటర్ మార్క్, బ్యాక్గ్రౌండ్లో ఏదైనా టెక్స్ట్ రావాలి, మన నేమ్ రావాలనుకోండి, అప్పుడు ఏది కాన్ఫిడెన్షియల్ రావాలా, డు నాట్ కాపీ రావాలా, ఇక్కడ కొన్ని ఉంటాయి, ఏది కావాలంటే అది. లేదు నాకు కావాల్సిన టెక్స్ట్ రావాలనుకుంటే ఏం చేయాలి, కస్టమ్ వాటర్ మార్క్లోకి వెళ్ళండి. సో టెక్స్ట్ వాటర్ మార్క్ అనండి, ఇక్కడ యాసెప్ అని ఉంది, యాసెప్ తీసేసి నేను aditya.m అని పెడుతున్నాను, రైట్? సెలెక్ట్ చేసి ఏ స్టైల్ కావాలి, ఎంత సైజ్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి సెలెక్ట్ చేసి అప్లై అని ఓకే అనండి. సింపుల్. బ్యాక్గ్రౌండ్లో మీకు ఆ పర్టికులర్ టెక్స్ట్ అనేది రావడం జరుగుతుంది. అది క్వశ్చన్ నెంబర్ 7 ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. క్వశ్చన్ పేపర్ నెంబర్ 7 షూర్ అండి, ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 6th ఆల్రెడీ నేను చేస్తున్నాను, 6th అయిపోయిన తర్వాత 7th కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి.
ఇది పేజ్ లేఅవుట్లో మనకి ఎక్కువ ఉపయోగపడేది. ఒకవేళ పేజ్ కలర్ని మార్చాలనుకుంటే కూడా మీరు కలర్ని కూడా మార్చవచ్చు అన్నమాట. రైట్, పేజ్ బార్డర్స్ కావాలంటే పేజ్ బార్డర్స్ని కూడా అడ్జస్ట్ చేయవచ్చు. ఓకే, పేజ్ కలర్ అవసరం లేదనుకుంటే నో కలర్, పేజ్ బార్డర్ కావాలంటే ఏ బార్డర్ కావాలో సెలెక్ట్ చేయండి, బాక్స్ టైప్ బార్డర్ కావాలి, ఇది కావాలి, ఓకేనండి. చూడండి బార్డర్ కూడా వచ్చేసింది. డిఫరెంట్ స్టైల్స్, చిన్న చిన్న ఆర్ట్స్ కావాలంటే ఆర్ట్స్లోకి వెళ్ళండి, మీకు ఏ స్టైల్ ఆఫ్ ఆర్ట్స్ కావాలో సెలెక్ట్ చేసి ఓకే అండి, ఆటోమేటిక్గా మీకు ఇది అడ్జస్ట్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ని యూటిలైజ్ చేయవచ్చు అన్నమాట. రైట్, అండ్ స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ రివ్యూ ట్యాబ్లో. ఒకసారి చూద్దాం స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ కూడా. థ్యాంక్ యూ రమేష్ గారు ఫర్ సపోర్టింగ్ మై ఛానల్ త్రూ సూపర్ స్టిక్కర్స్. ఇక్కడ ఈ బార్డర్స్ తీసేస్తున్నాను కన్ఫ్యూజన్ లేకుండా. బార్డర్స్లోకి వెళ్ళి నన్ను అంటున్నాను, ఓకే అంటున్నాను, బార్డర్ వెళ్ళిపోయింది కదా. సో ఇక్కడ నేను కావాలని ఇప్పుడు ఒక స్పెల్లింగ్ మిస్టేక్ చేద్దాం. గ్యాలరీస్లో ఈ అనే లెటర్ని తీసేస్తున్నాను. ఇది స్పెల్లింగ్ మిస్టేక్ కాదండి, స్పెల్లింగ్ మిస్టేక్. కాబట్టి మనకి రెడ్ కలర్ అండర్లైన్ చూపిస్తుంది. రైట్, సో ఇక్కడ చార్ట్స్లో ఏ అనేది తీసేస్తున్నాను, చూడండి ఇక్కడ కూడా రెడ్ కలర్ చూపిస్తుంది. రైట్, సో ఈ విధంగా రెడ్ కలర్ ఎందుకు చూపిస్తుంది అంటే మనకి స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని అర్థం. మరి స్పెల్లింగ్ మిస్టేక్ని రెక్టిఫై చేయాలి అంటే రివ్యూ ట్యాబ్లోకి వెళ్ళండి, స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్ పైన క్లిక్ చేసి ఈ గ్యాలరీస్ అనేది రెడ్ కలర్ చూపిస్తుంది, స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది, దీనికి కరెక్ట్ స్పెల్లింగ్ కింద సజెషన్ ఇచ్చాడు, సెలెక్ట్ చేసి చేంజ్ అనండి. చాట్స్ మనకి ఇక్కడ మనకి ఏ స్పెల్లింగ్ కరెక్ట్ అనిపిస్తుంది, పర్ఫెక్ట్ ఏది ఉంది అనుకుంటే అది సెలెక్ట్ చేయండి, చేంజ్ అనండి. ఆటోమేటిక్గా స్పెల్లింగ్ మిస్టేక్ చేంజ్ అయిపోయాయి. దాని తర్వాత ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ మై నేమ్ ఈజ్ ఆదిత్య టైప్ చేశాను, నా స్పెల్లింగ్ కరెక్ట్ కానీ కాకపోతే ఇప్పుడు రెడ్ కలర్ అండర్లైన్ ఎందుకు వచ్చింది అంటే స్పెల్లింగ్ మిస్టేక్ ఉంది అని చెప్తుంది. నేను చెప్తున్నాను స్పెల్లింగ్ మిస్టేక్ లేదు అని, మరి అది ఎందుకు రెడ్ కలర్ చూపిస్తుంది అంతేందుకు. ఫర్ ఎగ్జాంపుల్ విశాఖపట్నం, ఇది కూడా కరెక్ట్ స్పెల్లింగే కదా, ఏదన్నా స్పెల్లింగ్ మిస్టేక్ ఉందా అందులో? లేదు. బట్ ఎందుకు చూపిస్తుంది అంటే యాజ్ పర్ డిక్షనరీ, యాజ్ పర్ ఇంగ్లీష్ డిక్షనరీ ఆ వర్డ్స్ అనేవి అందులో ఉండవు. కాబట్టి వీటిని నేను కంపల్సరీగా నేను ఏం చేయాలి అంటే ప్రస్తుతానికి ఒక్కసారి యూజ్ చేస్తే ఇగ్నోర్ వన్స్ అనండి, ఇగ్నోర్ వన్స్ అనండి. ఇప్పుడు చూడండి డాక్యుమెంట్లో రెడ్ కలర్ అండర్లైన్స్ కనబడట్లేదు. మళ్ళీ రాశాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్యని మళ్ళీ రాశాను అనుకోండి, రాస్తే ఏమైందండి మళ్ళీ రెడ్ కలర్ చూపిస్తుంది. మళ్ళీ ఎందుకు రెడ్ కలర్ చూపిస్తుంది అంటే నేను ఈసారి ఇంతకుముందు ఏమన్నాను, F7 అన్న తర్వాత ఇంతకుముందు ఏమన్నాను, ఇగ్నోర్ వన్స్ అన్నాను. ఇగ్నోర్ ఆల్ అనండి, మీకు ఇంకొకసారి రాసినా కూడా ఈ డాక్యుమెంట్లో స్పెల్లింగ్ మిస్టేక్ అనేది రాదన్నమాట. ఇది ఇగ్నోర్ వన్స్ అండ్ ఇగ్నోర్ ఆల్కి ఉన్న డిఫరెన్స్. లేదు నా కంప్యూటర్లో మొత్తానికి నేను ఎన్నిసార్లు రాసినా కూడా ఇది రావద్దు. ఇప్పుడు ఈ సెషన్ని నేను క్లోజ్ చేసి మళ్ళీ ఓపెన్ చేశాను అనుకోండి, ఆదిత్య అనేది కంపల్సరీగా రెడ్ కలర్ చూపిస్తుంది. మరి అలా కాకుండా రావాలంటే నేను ఏం చేయాలి అంటే కంపల్సరీగా ఈసారి ఇగ్నోర్ వన్స్ అనకుండా యాడ్ టు డిక్షనరీ అనాలి. యాడ్ టు డిక్షనరీ అని ఎప్పుడు అంటారో అప్పుడు మీకు ఈ కంప్యూటర్లో మీరు వాడుతున్న కంప్యూటర్లో ఎప్పటికీ ఆ పర్టికులర్ వర్డ్ అనేది డిక్షనరీలో రెడ్ కలర్లో రాదన్నమాట. రైట్, సో ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత నేను ఇక్కడ క్యాపిటల్ వై తీసేసి స్మాల్ వై రాస్తున్నానండి. ఇక్కడ గ్రీన్ కలర్ ఎందుకు వచ్చింది అంటే ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా గ్రామటికల్ మిస్టేక్ ఉంది. పులి స్టాప్ తర్వాత వచ్చేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. కాబట్టి అది F7 అనగానే చూపిస్తుంది, ఇది గ్రీన్ కలర్లో చూపిస్తుంది అంటే గ్రామటికల్ మిస్టేక్ ఉంది అని అర్థం. యూ సెలెక్ట్ చేయండి, చేంజ్ అనండి, ఆటోమేటిక్గా స్పెల్లింగ్ మిస్టేక్ ఏం లేదని చూపిస్తుంది. చేంజ్ ఏం చూడండి, క్యాపిటల్ వైకి మారిపోయింది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట. రైట్, సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. యాడ్ టు డిక్షనరీ అంటే ఇంకా ఆ కంప్యూటర్లో మీరు ఎన్నిసార్లు వర్డ్ రాసినా రెడ్ కలర్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా రెడ్ కలర్ వస్తుంది
అంటే ప్రింట్లో వస్తుందా సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ప్రింట్లో అయితే రాదు, కానీ ప్రూఫ్ రీడింగ్లో కంపల్సరీ రెడ్ పోతుంది. అది తప్పే కదా, స్పెల్లింగ్ తప్పు రాసిన తప్పే ఉంటుంది. కానీ కాకపోతే రెడ్ కలర్ అండర్లైన్ మాత్రం పేపర్ మీద చూపించదు. ఇది ఒకటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన థింగ్ అనమాట. F7 ఈజ్ ది షార్ట్ కట్ కీ టు రెక్టిఫై స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. రైట్, ఎక్స్ప్లెయిన్ పవర్ పాయింట్ యానిమేషన్ హెడర్ అండ్ ఫూటర్ చెప్తానండి. సో ఎక్స్ప్లెయిన్ పవర్ పాయింట్ యానిమేషన్ అన్నారు, సో చెప్తాను సార్. సో కీ నోట్ అంటున్నారు. ఈ కీ నోట్ అంటే నాకు అర్థం కాలేదు. కీ నోట్ దేనిలో, బోర్డులోనో పవర్ పాయింట్లో ఎక్సెల్లోనో ఒకసారి క్లియర్గా చెప్పండి భవాని గారు. అండ్ శివ సాయి విశ్వతేజ 2007, 2018, 2013 ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది, డిఫరెన్సెస్ ఉంటాయి. 2007 కంటే ఎక్కువ ఆప్షన్స్ 2008లో ఉంటాయి, 2008లో అంటే 2013లో ఉంటాయి, 2013 కంటే 2016లో ఉంటాయి, 2019లో కూడా ఉంటాయి. బట్ మనకి యాజ్ పర్ సిలబస్ 2007లో ఉన్న ఆప్షన్స్ ఇనఫ్. ఓకే, అవి కాకుండా ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఉంటాయి అందులో. సో ఎనీ ప్రాబ్లమ్ ఇన్ సిపిటి విత్ న్యూ సాఫ్ట్వేర్, నో ప్రాబ్లమ్ సార్, అసలు ఏ ప్రాబ్లం ఉండదు. మనకి ఆప్షన్స్ ఎక్కడున్నాయో అక్కడే ఉంటాయి, వాటితో పాటు ఇంకా ఎక్స్ట్రా ఆప్షన్స్ ఉంటాయి, అంతే తేడా. దెర్ ఇస్ నో ప్రాబ్లం ఫర్ దట్. రైట్, సో ఒకసారి హెడర్ అండ్ ఫూటర్ కూడా చూద్దాం. హెడర్ అండ్ ఫూటర్ చూడాలంటే ఇన్సెట్లోకి వెళ్ళండి. హెడర్ అంటే ఏంటి, ఫూటర్ అంటే ఏంటి? హెడర్ అంటే టాప్ ఆఫ్ ది పేజ్, ఫూటర్ అంటే బాటమ్ ఆఫ్ ది పేజ్. హెడర్ ఈజ్ నథింగ్ బట్, మరి హెడర్ని యాడ్ చేయాలంటే ఏం చేయాలంటే హెడర్ పైన క్లిక్ చేయండి. సో ఎలాంటి హెడర్ కావాలో మనకి ఇక్కడ డిజైన్స్ ఇచ్చాడు, ఈ డిజైన్ సెలెక్ట్ చేస్తున్నాను. సో లైవ్ సెషన్ అని రాస్తున్నాను, ఏదో ఒక హెడ్డింగ్ పెట్టాలనుకుంటున్నాను, పెట్టేశాను. ఇప్పుడు చూడండి, హెడర్ ఎవరికి ఇచ్చానండి నేను? ఓన్లీ ఫస్ట్ పేజ్లో మాత్రమే ప్రొవైడ్ చేశాను. ఎప్పుడైతే హెడర్ ఇచ్చానో ఆటోమేటిక్గా మనకు డిజైన్ ట్యాబ్ ఓపెన్ అయింది. ఇది క్లోజ్ చేస్తున్నాను. చూడండి, ఫస్ట్ పేజ్లో మాత్రమే ఇచ్చినట్టుంది, కానీ మనకి ఎన్ని పేజెస్ ఉంటే అన్ని పేజ్. ఇప్పుడు నేను సెకండ్ పేజ్ క్రియేట్ చేస్తున్నాను ఇక్కడ. చూడండి, సెకండ్ పేజ్లో కూడా లైవ్ సెషన్ అనేది వచ్చింది. రైట్, హెడర్ ఇన్ ద సెన్స్ టాప్ ఆఫ్ ది పేజ్లో ఏదైనా టెక్స్ట్ రాయాలనుకుంటే మనం యూజ్ చేసేది హెడర్ ఆప్షన్. మళ్ళీ దీన్ని ఏమైనా ఎడిట్ చేయాలనుకుంటే ఈ హెడర్ పైన డబల్ క్లిక్ చేయండి, సరిపోతుంది. రైట్, ఈ డిజైన్ ట్యాబ్ కూడా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఒకసారి ప్రీవియస్ సెషన్స్ కూడా చెక్ చేయండి. ఇది హెడర్. బాటమ్ ఆఫ్ ది పేజ్లో ఏమైనా కావాలన్నా కూడా మనం ఇన్సెట్లోకి వెళ్ళి ఫూటర్లోకి వెళ్ళి బాటమ్ ఆఫ్ ది పేజ్ అనండి. రైట్, సో లెఫ్ట్ సైడ్లో ఏదో టెక్స్ట్ రావాలి. రైట్, దాని తర్వాత పేజ్ నెంబర్ అనేది రావాలని అంటున్నాను, ఆటోమేటిక్గా వస్తుంది. రైట్, క్లోజ్ చేయండి. ఫస్ట్ పేజ్ లెఫ్ట్ సైడ్లో టెక్స్ట్ వచ్చింది, రైట్లో పేజ్ నెంబర్ వచ్చింది. లేదు నాకు ఓన్లీ పేజ్ నెంబర్ రావాలంటే ఏం చేయాలి? ఇన్సెట్లోకి వెళ్ళండి, పేజ్ నెంబర్లోకి వెళ్ళండి. బట్ టాప్లో కావాలా, బాటంలో కావాలా, పేజ్ మార్జిన్లో కావాలా, ఎక్కడ కావాలని అడుగుతుంది. నాకు బాటమ్ ఆఫ్ ది పేజ్లో కావాలి, ఎక్కడ సెంటర్లో కావాలి. చూడండి, పేజ్ నెంబర్ వచ్చేసిందా లేదా? సో కంట్రోల్ F2 అనండి. ప్రింట్ ప్రివ్యూలో చెక్ చేసినట్టయితే ఇది పేజ్ నెంబర్ 1 అని చూపిస్తుంది, నెక్స్ట్ ఉన్నది పేజ్ నెంబర్ 2 అని చూపిస్తుంది. ఈ విధంగా ఉంటుందన్నమాట హెడర్ అండ్ ఫూటర్కి సంబంధించి. ఇంతకు మించి మీకు ఈ ఎగ్జామ్లో అవసరం లేదు, ఇన్డెప్త్ మళ్ళీ నేను చెప్తాను మీకు. ఇన్డెప్త్ సెషన్స్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించినవి, ఒకసారి చూడండి ఇన్డెప్త్ కావాలనుకుంటే. దీనికంటే ఎక్కువ అవసరం లేదు ఎగ్జామ్కి ప్రస్తుతానికి. అండ్ ఇక్కడ ఇంకొకటి కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే టెక్స్ట్ బాక్స్. ఏ విధమైన టెక్స్ట్ బాక్స్ కావాలంటే ఆ విధమైన టెక్స్ట్ బాక్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. టెక్స్ట్ బాక్స్ నథింగ్ బట్ మళ్ళీ షేప్. మరి ఎందుకు అంటే నా ఒరిజినల్ టెక్స్ట్లో మధ్యలో ఏదైనా నేను రాయాలనుకుంటే కనుక ఇది ఇక్కడ అడ్జస్ట్ చేసుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇచ్చాను చూడండి, ఇది ఇక్కడ ఎక్కడ వచ్చింది అంటే సెంటర్లో. ఇది కూడా టెక్స్టే, ఇది కూడా టెక్స్టే, మధ్యలో రాయొచ్చు కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను హలో అనే వర్డ్ రాశాను. హలో అనే వర్డ్ నేను నార్మల్గా రాస్తే అది ఏర్పడదు, ఎక్కడుందో కూడా తెలియదు. అలా కాకుండా నేను సపరేట్గా టెక్స్ట్ బాక్స్లో రాస్తే హైలైట్ అవుతుంది. ఏదైనా టెక్స్ట్ని హైలైట్ చేసుకోవాలనుకున్నప్పుడు టెక్స్ట్ బాక్స్ అనేది వాడతాం అనమాట. దీన్ని కూడా ఫార్మాట్ చేయాలంటే మళ్ళీ ఫార్మాట్ ట్యాబ్ వస్తుంది. షేప్స్ ఎలా ఫార్మాట్ చేస్తామో అదే విధంగా మనం దీన్ని కూడా ఫార్మాట్ చేయొచ్చు. భవానీ గారు, నేను చెప్పానండి మ్యాక్ ఓఎస్, కీనోట్, పేజెస్, నంబర్స్ ఇవన్నీ మీకు అంత అవసరం లేదు. ఆపరేటింగ్ సిస్టమ్స్కి సంబంధించిన థింగ్స్ అన్నమాట అవి. రైట్, ఓకే. దెన్ అండ్ ఇంకొక ఇన్ఫర్మేషన్, ఇక్కడ ఏదైనా మనం ఈ పిక్చర్ని ఇన్సర్ట్ చేసినప్పుడు క్లిక్ చేయండి. ఏ పిక్చర్ని కావాలంటే ఆ పిక్చర్ని సెలెక్ట్ చేయండి, ఇన్సర్ట్ అనండి. పిక్చర్ ఇన్సర్ట్ అయింది, బాగానే ఉంది, కానీ ఎక్కడ ఇన్సర్ట్ అయింది? పిక్చర్ని మూవ్ చేస్తే మూవ్ అవుతుందా? అవ్వట్లేదు. మరి పిక్చర్ని మూవ్ చేయాలంటే ఫస్ట్ మనం
పిక్చర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫార్మాట్ అనే ట్యాబ్ వస్తుంది. ఈ ఫార్మాట్ అనే ట్యాబ్లో పొజిషన్లోకి వెళ్ళండి. సో ఎక్కడ కావాలంటే అక్కడ సెలెక్ట్ చేయండి. సో కరెక్ట్గా మిడిల్లో వచ్చింది. ఒక్కసారి పొజిషన్ చేంజ్ చేసిన తర్వాత మీరు పిక్చర్ని ఎటు కావాలంటే అటు మూవ్ చేయొచ్చు. అండ్ రీసైజ్ కావాలంటే రీసైజ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఫస్ట్ పారాగ్రాఫ్లో ఈ పిక్చర్ని నేను ఇంత చిన్నగా చేసి పెడదాం అనుకుంటున్నాను. ఇది ఎట్లా వస్తుందండి? ఇప్పుడు మనం ఎటు మూవ్ చేస్తే అక్కడ టెక్స్ట్ రీఅడ్జస్ట్ అయిపోతుంది. మరి అలా కాకుండా టెక్స్ట్ మధ్యలో రావాలి అంటే అప్పుడు టెక్స్ట్ వ్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. క్లిక్ చేయండి, టైట్ అనండి. ఇంకా అంటే ఎక్కువ పారాగ్రాఫ్ ఉంటే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకొంచెం పారాగ్రాఫ్ యాడ్ చేద్దాం. రైట్, ఇక్కడ క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఉంటుంది. ఫార్మాట్ ట్యాబ్లోకి వెళ్ళండి, టెక్స్ట్ ర్యాపింగ్ అనండి. బిహైండ్ ది టెక్స్ట్ అంటే బ్యాక్ వెళ్ళిపోతుంది, ఇన్ ఫ్రంట్ ఆఫ్ ది టెక్స్ట్ అంటే పైకి వస్తుంది, టైట్ అంటే ఇది ఈ విధంగా అడ్జస్ట్ అవుతుంది, స్క్వేర్ అంటే స్క్వేర్. అలా కాకుండా ఇంకొక విషయం కూడా అడుగుతారు, ఇన్లైన్ విత్ టెక్స్ట్ అంటారు. ఇన్లైన్ విత్ టెక్స్ట్ అంటే చూడండి ఏ విధంగా వస్తుందో. సో మనం గ్యాలరీస్ తర్వాత పెట్టాలనుకుంటున్నాం. పిక్చర్ని మూవ్ చేసి గ్యాలరీస్ మధ్యలో పెట్టండి. గ్యాలరీస్, దాని తర్వాత పిక్చర్, దాని తర్వాత ఇంక్లూడ్. అంటే ఇన్లైన్ విత్ టెక్స్ట్, టెక్స్ట్ ఎలా ఉందో అదే విధంగా పిక్చర్ని మూవ్ చేయడం అనమాట ఇన్లైన్ విత్ టెక్స్ట్ అంటే. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఇది కూడా మీకు యూటిలైజ్ అవుతుంది. రైట్, ఇంకా ఇన్ డెప్త్ పిక్చర్ నాలెడ్జ్ కావాలంటే ప్లీజ్ చెక్ మై ప్రీవియస్ సెషన్స్. మీకు ఎగ్జామ్లో ఏదైతే అవసరం పడతాయో అది మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక్కోసారి డ్రాప్ క్యాప్ అవసరం పడుతుంది. డ్రాప్ క్యాప్ అంటే ఏం లేదండి, ఇక్కడ డ్రాప్ క్యాప్ అన్నాడు కదా, పేజ్లో ఉన్న ఫస్ట్ పేజ్లో పారాగ్రాఫ్లో ఉన్న ఫస్ట్ లెటర్ బిగ్ సైజ్లోకి వెళ్ళాలంటే పారాగ్రాఫ్లో ఎక్కడో ఒక దగ్గర క్లిక్ చేయండి, డ్రాప్ క్యాప్కి వెళ్ళండి, డ్రాప్ క్యాప్ అనండి. చూడండి 3 లైన్స్కి అడ్జస్ట్ అయిపోయింది ఇది. రైట్, సో ఈ విధంగా ఉంటుంది 3 లైన్స్. లేదు ఇది 2 లైన్స్కి అడ్జస్ట్ కావాలి అనుకుంటే డ్రాప్ క్యాప్కి వెళ్ళండి, డ్రాప్ క్యాప్ ఆప్షన్స్కి వెళ్ళండి, లైన్స్ టు డ్రాప్. 2 లైన్స్కి అడ్జస్ట్ కావాలంటే 2 లైన్స్కి అడ్జస్ట్ అవుతుంది. సో ఈ విధంగా ఉంటుందన్నమాట పర్టికులర్ డ్రాప్ క్యాప్ అనే సెషన్. దాని తర్వాత సాయి విశ్వతేజ గారు మెయిల్ ఇమేజ్ కాన్సెప్ట్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఎండ్లో మళ్ళీ ఒకసారి చెప్తాను సార్. ఓకే, ఇంకా ఏమైనా డౌట్స్ మెయిన్గా వర్డ్లో ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ ఆస్క్. విల్ సీ ఎక్సెల్ అండ్ పవర్ పాయింట్ అండ్ యాక్సెస్ కూడా చూద్దాం. సో బట్ ఈ సెషన్లో ఇంకా డౌట్ క్లారిఫికేషన్స్ ఏమైనా కావాలనుకుంటే ప్లీజ్ డూ ఆస్క్. Anybody wants to support my channel, please send super stickers from your thing anamata. మీకు సింపుల్ అండి. ఎగ్జామ్లో హోమ్ ట్యాబ్ మొత్తం నేర్చుకోండి. ఇన్సర్ట్ ట్యాబ్లో టేబుల్ ఇన్సర్షన్, టేబుల్ మోడిఫికేషన్, షేప్ ఇన్సర్షన్, పిక్చర్ ఇన్సర్షన్ నేర్చుకోండి. దాని తర్వాత హెడర్ ఫూటర్ ఎలా ఇవ్వాలి, డ్రాప్ క్యాప్ ఎలా, టెక్స్ట్ బాక్స్ ఎలా, ఇవి మనకి ఎక్కువగా యూజ్ అయ్యేవి. ఒకవేళ ఏమైనా ఈక్వేషన్ కానీ సింబల్ కానీ కావాలనుకుంటే సింబల్లోకి వెళ్ళండి. మీకు ఏ సింబల్ కావాలో సెలెక్ట్ చేసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ సింబల్ కావాలి, సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ అనండి, అంతే. వెనకాల సింబల్ యాడ్ అయిపోతుంది. ఈక్వేషన్ కావాలంటే ఈక్వేషన్ పైన క్లిక్ చేయండి. అంటే మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలన్నాడు అనుకోండి, అప్పుడు ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత మీకు ఏ విధమైన మ్యాథమెటికల్ ఈక్వేషన్ కావాలో సెలెక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ నీడ్ మ్యాథమెటిక్లో మ్యాట్రిక్స్ కావాలనుకుంటే ఈ విధంగా సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత 4 బాక్సెస్ అనేవి రావడం జరిగిందా. సో ఇక్కడ మనకి 1 రైట్ సైడ్ యారో యూజ్ చేయండి, దాని తర్వాత 0 1 మ్యాట్రిక్స్ రెడీ అయిపోయింది. అలా కాకుండా ఇంకా ఇన్డెప్త్ మ్యాట్రిక్స్, ఇంకా ఇందులో కూడా ఇంకేమైనా మ్యాట్రిక్స్ అంటే A⁴ ఉందనుకోండి, ఫస్ట్ దానిలో A⁴ ఉందనుకోండి, రాయగానే పవర్ 2 రాయడానికి ఆప్షన్ లేదు కదా. అందుకే మనం ఇక్కడ స్క్రిప్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఎప్పుడైతే ఫార్ములా ఇన్సర్ట్ చేస్తామో కొత్తగా డిజైన్ ట్యాబ్ వస్తుంది. ఈ స్క్రిప్ట్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, క్లిక్ చేయండి. సో ఇక్కడ 2 బాక్సులు వచ్చాయి. ఇప్పుడు పైన దాన్ని సెలెక్ట్ చేయండి, 2 అనండి, సింపుల్. ఈ విధంగా మల్టిపుల్ థింగ్స్ కూడా మనం ఇక్కడ యాడ్ చేయవచ్చు. రైట్, ఇది ఈక్వేషన్స్కి సంబంధించిన స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంటిగ్రల్ ఫార్మాట్ కావాలనుకోండి, ఈ బాక్స్ని సెలెక్ట్ చేశాను, ఇంటిగ్రల్లోకి వెళ్ళాను, సెలెక్ట్ చేసి A B X
సో ఈ విధంగా మనం ఈ ఆప్షన్ యూటిలైజ్ చేయవచ్చు, రైట్. ఇంకా ఏమైనా డౌట్స్? పేజ్ లేఅవుట్లో మనకు కావాల్సింది మార్జిన్, సైజ్, ఓరియంటేషన్, కాలమ్స్ అవసరం పడితే లేకపోతే లేదు. ఇవి కూడా అడిగే ఛాన్సెస్ అయితే లేవు. దాని తర్వాత మెయిలింగ్స్లో ఎలా మెయిల్ చేయాలి అనేది అడిగే ఛాన్సెస్ తక్కువ, బట్ ప్లీజ్ సిలబస్ ప్రకారం ఉంది కాబట్టి నేర్చుకోండి. సో దాని తర్వాత రివ్యూ ట్యాబ్లో మెయిన్గా మనకు తెలిసి ఉండాల్సిన స్పెల్లింగ్ అండ్ గ్రామర్ చెక్. దాని తర్వాత వ్యూ నథింగ్ రిక్వైర్డ్ ఇయర్. సో డెవలపర్ అనేది నార్మల్గా ఉండదు, సో వీ నీడ్ టు యాడ్. సో ఇదండి వర్డ్కి సంబంధించిన సెషన్. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ డూ ఆస్క్, ప్లీజ్ కామెంట్ ఇన్ మై కామెంట్ సెక్షన్. వర్డ్లో టేబుల్లో అడిషన్ ఎలా చేయాలి? ఓకే, వెరీ గుడ్, ఐ లెట్ యు నో. సో ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఏదో ఒక టేబుల్ ఇన్సర్ట్ చేస్తున్నాను. సో ఇక్కడ A B C D E F, ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో, రైట్. ఇప్పుడు నాకు ఒక కాలం కావాలనుకోండి. బీకి లెఫ్ట్ సైడ్లో కావాలి, లేదంటే రైట్ సైడ్లో కావాలి. సెలెక్ట్ చేయండి. ఇన్సర్ట్ రైట్ అంటే ఇక్కడ డిజైన్లో ఇన్సర్ట్ రైట్, లేఅవుట్లో ఇన్సర్ట్ రైట్ అండ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ యాడ్ అవుతుంది. బి సెలెక్ట్ చేసి ఇన్సర్ట్ రైట్ అంటే రైట్ యాడ్ అవుతుంది. అదేవిధంగా సెకండ్ రో ఇన్సర్ట్ అబోవ్, సెకండ్ రో ఇన్సర్ట్ బిలో, సింపుల్. అండ్ స్ప్లిట్ స్క్రీన్ ఫ్రీజింగ్ టైటిల్ ఇన్ ఎక్సెల్, ఐ లెట్ యు నో. ఎక్సెల్ కంపల్సరీగా చెప్తాను. క్లిక్ చేయండి, సింపుల్ అండి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టేబుల్ ఉంది. నేను ఇక్కడ స్క్రోల్ డౌన్ చేస్తే మనకి ఏమైనా డేటా కనబడుతుందా? నేమ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక 40 50 అని ఉందనుకోండి. ఈ 40 మ్యాథ్సా ఫిజిక్సా తెలియదు కదా. పైనకి వెళ్ళి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఇది నేమ్, 40 అనేది నేమ్ అని, ఈ 50 అనేది మ్యాథ్సా ఫిజిక్సా తెలియదు. అప్పుడు ఏం చేయాలంటే మళ్ళీ స్క్రోల్ అప్ చేయాలి. అలా కాకుండా సెలెక్ట్ చేసేసి వ్యూలోకి వెళ్ళి ఫ్రీ స్టాప్ రో అన్నారు అనుకోండి. వ్యూలోకి వెళ్ళి ఫ్రీ స్టాప్ రో అన్నారు అనుకోండి. స్క్రోల్ డౌన్ చేయండి, మీకు ఫస్ట్ రో అలానే ఉండిపోతుంది, రైట్. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంకొక డేటా ఉంది, ఇక్కడ ఇంకో డేటా ఉంది, ఇక్కడ ఇంకో డేటా ఉంది. ఇది ఏంటి, 12 ఏంటి, 5 ఏంటి తెలుసుకోవాలంటే ఫస్ట్ కాలంలో ఉందనుకోండి మన ఇన్ఫర్మేషన్. అప్పుడు ఏం చేయాలి, ఫ్రీజ్ ప్యాన్స్లోకి వచ్చి ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనండి. అప్పుడు ఏం చేస్తారు, ఇప్పుడు చూడండి ఇక్కడికి వెళ్తున్నాను. ఏబిసిడి, 5 ఎవరిది 2 ఎవరిది తెలియట్లేదు కదా. ఈ కాలం ఫ్రీజ్ అవ్వాలంటే ఏం చేయాలి, నేను ఈ పర్టికులర్ స్క్రీన్ దగ్గరికి వచ్చేసి ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళి ఫ్రీజ్ ఫస్ట్ కాలం అనండి. చూడండి నేను రైట్ సైడ్ మూవ్ చేస్తున్న స్క్రీన్ని, ఆ ఫస్ట్ కాలం అలానే ఉండిపోతుంది. ఈ 5 ఎవరిది అంటే చెప్పొస్తుందా లేదా ఇప్పుడు. సో ఇది నథింగ్ బట్ యువర్ ఫ్రీజ్ కాలమ్స్ అండ్ రోస్. బుక్ మార్క్స్ అండ్ క్రాస్ రెఫరెన్సెస్ they might ask or not, I don't know, but I'll let you know. అడిషన్, ఓకే, అడిషన్ సబ్ట్రాక్షన్ చేయమంటే ఎలా అంటున్నారు కదా. సో ఐ లెట్ యు నో అబౌట్ దిస్. ఇక్కడ 40 50 60 ఉందండి. డి కాలంలో ఈ 2 కాలమ్స్ వద్దనుకుంటున్నాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలమ్స్ అంటున్నాను. ఇది కూడా వద్దనుకుంటున్నాను. డిలీట్లోకి వెళ్ళి డిలీట్ కాలం అన్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు సమ్ కావాలి. అప్పుడు ఏం చేయాలంటే ఈ సెల్ పైన క్లిక్ చేసి లేఅవుట్ ట్యాబ్లో ఫార్ములా బార్లోకి వెళ్ళండి. ఫార్ములా బార్లో సమ్ లెఫ్ట్ అంటే లెఫ్ట్ వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇక్కడ 50 50 50 ఇక్కడ క్లిక్ చేసి ఫార్ములా పైన క్లిక్ చేస్తే ఇది సమ్ అబోవ్ చూపించచ్చు, లేదంటే సమ్ లెఫ్ట్ చూపించచ్చు. కానీ నాకు కావాల్సింది లెఫ్ట్ కదా, లెఫ్ట్ అని రాసుకోవాలి మనం. ఒక్కవేళ యావరేజ్ ఫైండ్ అవుట్ చేయాలన్నాను అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ సమ్ తీసేసి యావరేజ్ అని రాయండి సింపుల్గా. ఇక్కడ ఫంక్షన్స్ కూడా ఉంటాయి, మీకు ఏది కావాలంటే అది ఇక్కడ ఉంటాయి, రైట్. యావరేజ్ కావాలంటే యావరేజ్. ఈ ఫార్ములాస్ అన్నీ వర్డ్లో కంటే ఎక్సెల్లో చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, ఎక్సెల్లోనే అడుగుతారు ఫార్ములాస్ ఎక్కువ అడిగినా, వర్డ్లో అయితే తక్కువ ఛాన్సెస్, కానీ ఈ విధంగా చేయొచ్చు అని చెప్తున్నాను. టెక్స్ట్ డైరెక్షన్ కూడా చేంజ్ చేయొచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బ్యాటన్ ఉంది, ఈ టెక్స్ట్ డైరెక్షన్ చేంజ్ చేయాలంటే క్లిక్ చేయండి. సో టెక్స్ట్ డైరెక్షన్ ఈ 3 డైరెక్షన్స్లో మీరు ఎట్లయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు టెక్స్ట్ డైరెక్షన్ని, రైట్. ఇది కూడా ఉపయోగపడుతుంది. దాని తర్వాత బుక్ మార్క్స్ అండ్ క్రాస్ రెఫరెన్స్ అన్నారు. సో దీని గురించి ఆల్రెడీ సెషన్ చేయడం జరిగింది, బట్ స్టిల్ ర్యాండమ్ 5,5 ఎంటర్. సో బుక్ మార్క్ అంటే ఏం లేదండి, ఒకసారి ఇంకొక పేజ్ కూడా తీసుకుందాం. నేను ఇక్కడెక్కడో
లిస్ట్ అని కనబడిందండి. లిస్ట్ అంటే నేను మెను అని రాసుకున్నా. దీని మీనింగ్ ఏం రాసుకున్నా, నేను ఇక్కడ మెను అని రాసుకున్నా. రాసుకున్న తర్వాత ఈ లిస్ట్ని బుక్ మార్క్ యాడ్ చేస్తాను. అసలు బుక్ మార్క్ అంటే ఏంటండి, ఎక్కడో ఉందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను గూగుల్ క్రోమ్లోకి వచ్చాను. నేను ఏదైనా ఇప్పుడు సిలబస్ సెర్చ్ చేయాలంటే నేను ఏం చేస్తున్నానండి, గూగుల్లోకి వెళ్ళి గూగుల్ అని టైప్ చేసి దీనిలో నేను ఏపీపీఎస్సి సిపిటి సిలబస్ అని టైప్ చేసి ఓకే అన్నాను. ఇది మళ్ళీ కావాలంటే ఏం చేయాలి, నేను మళ్ళీ గూగుల్లోకి వెళ్ళి మళ్ళీ సెర్చ్ చేస్తే వస్తుంది. అలా కాకుండా ఈ సిలబస్ అనేది నాకు ఎప్పటికీ ఉండిపోవాలి అంటే నేను ఫ్యూచర్ యూజ్ కోసం నాకు యూటిలైజ్ అవ్వాలి అనుకున్నప్పుడు నేను ఏం చేస్తానంటే సింపుల్గా ఈ పర్టిక్యులర్ థింగ్ని ఇక్కడికి వెళ్ళి బుక్ మార్క్ అంటాను. బుక్ మార్క్ దిస్ పేజ్ అనగానే 1 2 3 అని ఇచ్చాను అనుకోండి, రైట్. ఇక్కడ మీరు క్లోజ్ చేసి కొత్త పేజ్ ఓపెన్ చేయగానే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు 1 2 3 అని ఇక్కడ వచ్చేసిందా లేదా. ఇప్పుడు క్లిక్ చేస్తే సరిపోతే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సేమ్ థింగ్ వర్డ్లో కూడా బుక్ మార్క్ అంటే ఏంటంటే క్లిక్ చేయండి. ఇక్కడ నేను మెను అని రాసుకున్నాను కదా, ఇన్సర్ట్లోకి వెళ్ళి బుక్ మార్క్ పైన క్లిక్ చేసి దీనికి ఒక నేమ్ ఇచ్చాను, లిస్ట్ డెఫినేషన్ అని ఇచ్చాను అనుకోండి. లిస్ట్ డెఫినేషన్ అని నేమ్ ఇచ్చి యాడ్ చేశాను. బుక్ మార్క్ అంటే ఫ్యూచర్ రెఫరెన్సే కదా. ఇక్కడ వచ్చేసి నేను ఎక్కడో ఒక దగ్గర నాకు లిస్ట్ అని కనబడింది, మరి దీని మీనింగ్ నాకు తెలియట్లేదు, కానీ ఎక్కడో గుర్తుంది, నాకు బుక్ మార్క్ రాసుకున్నాను గుర్తుంది. అప్పుడు ఏం చేయాలంటే లిస్ట్ దగ్గరికి వెళ్ళేసి బుక్ మార్క్లోకి వెళ్ళేసి లిస్ట్ డెఫినేషన్ కావాలంటున్నాను, సెలెక్ట్ చేసి గో టు అన్నాను. చూడండి ఎక్కడికి వెళ్ళిందండి, మనం డెఫినేషన్ ఎక్కడైతే రాసామో ఆ పేజ్కి రౌట్ చేసిందా లేదా. సో ఇది బుక్ మార్క్ అంటే ఈజీ రెఫరెన్స్ కోసం యూజ్ చేస్తుంది. క్రాస్ రెఫరెన్స్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఈ బుక్ మార్క్ ఉంది, నాకు ఈ ఫస్ట్ పేజ్లో కూడా కావాలి అదే బుక్ మార్క్, కాబట్టి క్రాస్ రెఫరెన్స్లోకి వెళ్ళాను. మనది బుక్ మార్క్ కదా, సెలెక్ట్ చేయండి, లిస్ట్ డెఫినేషన్ కదా, ఇన్సర్ట్ అనండి, ఖతం. అంటే అక్కడెక్కడో రాసిన బుక్ మార్క్ ఇక్కడ కూడా వచ్చేసింది. ఓన్లీ క్రాస్ రెఫరెన్స్ బుక్ మార్క్ అయినా సార్ అంటే లేదు, ఇంకా చాలా ఉంటాయి. ఫిగర్ కావాలంటే ఫిగర్, ఈక్వేషన్ అంటే ఈక్వేషన్, నంబర్, ఐటమ్, హెడింగ్ ఏది కావాలంటే అది. సో మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి మనం ఆల్రెడీ క్రియేట్ చేసుకున్నట్టయితే అది ఇక్కడ కనబడుతుంది, రైట్. మనకి ఇక్కడ ఫుట్ నోట్ కావాలనుకోండి, ఇన్సర్ట్. సో ఫుట్ నోట్ ఏం లేదు మన డాక్యుమెంట్లో, ప్రస్తుతానికి ఫుట్ నోట్ డిలీట్ చేయడం జరిగింది. సో ఈ విధంగా అనమాట. సో బుక్ మార్క్ అండ్ హైపర్ లింక్ అనేది ఈ విధంగా ఉంటుంది. దాని తర్వాత వాట్ ఈజ్ డిఫాల్ట్ ఎంఎస్ వర్డ్ పేజ్ సైజ్ టు బీ యూజ్డ్ ఇన్ సిపిటి. సో ఇఫ్ దే డోంట్ ఆస్క్, మీకు అడగలేదనుకోండి, డిఫాల్ట్ పేజ్ సైజ్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు కంపల్సరీగా A4 సైజ్ సెట్ చేయాల్సి ఉంటుంది. సో సైజ్లోకి వెళ్ళి A4 సైజ్ పేపర్ సెట్ చేయాలి. ఇస్తాడు, కంపల్సరీగా ఇస్తాడు. ఇవ్వకపోతే మనం డిఫాల్ట్గా లెటర్ ఉంటుంది, దాన్ని మనం A4 సైజ్కి మార్చాల్సి ఉంటుంది. ఇఫ్ దే రిక్వైర్ దే విల్ ఆస్క్ ఫర్ ష్యూర్. ఇంకా కన్ఫ్యూజన్స్, ఇంకా డౌట్స్, వర్డ్కి సంబంధించిన డౌట్స్. స్ప్లిట్ స్క్రీన్ గురించి కూడా అడిగారు కదండి ఎక్సెల్లో. ఒక్కసారి స్ప్లిట్ స్క్రీన్ చూద్దాం. క్లిక్ చేయండి. స్ప్లిట్ స్క్రీన్ అంటే ఏం లేదండి, ఇప్పుడు నేను స్ప్లిట్ అన్నాను, ఎక్కడికి స్ప్లిట్ చేయండి చూడండి, ఇది సపరేట్ సెక్షన్ కింద అయింది, ఇది సపరేట్ సెక్షన్. ఫస్ట్ సెక్షన్ అలానే ఉండిపోతుంది స్ప్లిట్ స్క్రీన్. నేను ఇక్కడ కాకుండా మళ్ళీ అన్స్ప్లిట్ చేశాను, ఇక్కడ కర్సర్ ప్లేస్ చేశాను, ఇప్పుడు స్ప్లిట్ అన్నాను. చూడండి ఈ విధంగా స్ప్లిట్ అనేది సపరేట్ అవుతుంది. స్ప్లిట్ అంటే ఏంటంటే ఒక ప్లేస్ని ఇంకో ప్లేస్తో కంపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. వర్డ్లో కూడా సేమ్ థింగ్ ఉంటుంది. చూద్దాం, ఇక్కడ వర్డ్లో ఈ డాక్యుమెంట్ ఉంది కదా, నేను దీన్ని స్ప్లిట్ చేస్తున్నాను. స్ప్లిట్ అన్నాను, ఎక్కడికి స్ప్లిట్ చేయాలంటే ఇక్కడికి స్ప్లిట్ చేయమన్నాను. ఎందుకు ఈ స్ప్లిట్టింగ్ అంటే ఫస్ట్ పేజ్లో ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది, అది నేను ఏదో ఒక పేజ్లో ఉన్న ఇన్ఫర్మేషన్తో మ్యాచ్ చేయాలి అన్నప్పుడు ఇక్కడ సెలెక్ట్ చేయండి ఫస్ట్ పేజ్ ఇది. సో ఈ ఫస్ట్ పేజ్లో ఉన్న టెక్స్ట్ ఈ విధంగానే ఉంటుంది. ఇక్కడ సెకండ్ దానిలోకి రండి, అక్కడ కర్సర్ ప్లేస్ చేసి లాస్ట్లోకి రండి. ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు ఇక్కడ లాస్ట్ లైన్ని ఫస్ట్ లైన్తో కంపేర్ ఈజీగా చేసుకోవచ్చు అనమాట. దీనికోసం మనకి ఈ ఆప్షన్ అనేది యూటిలైజ్ అవుతుంది. చూడండి, ఈ లాస్ట్ లైన్ని ఫస్ట్ లైన్తో ఈజీగా కంపేర్ చేసుకోవచ్చు. దానికోసం మనం యూజ్ చేసేది స్ప్లిట్ అనే ఆప్షన్. అవసరం లేదనుకోండి, సింపుల్గా వచ్చేసి రిమూవ్ స్ప్లిట్ అనండి. ప్రింట్ ఒకసారి చెప్పండి సార్. ప్రింట్ పేజ్ ప్రింట్ ప్రివ్యూ. ప్రింట్ తీసే ముందు కంపల్సరీగా మనం చెక్ చేయాల్సిందే ప్రింట్ ప్రివ్యూ. కంట్రోల్ F2 ప్రింట్ ప్రివ్యూ, రైట్. సో ఈ విధంగా ప్రింట్ వస్తుంది అని చెప్తుంది. ప్రింట్ కావాలి అంటే ఏం చేయాలి, కంట్రోల్ P అనండి సింపుల్గా. అన్న తర్వాత మనకి
మన దగ్గర 100 పేజీలు ఉంటే 100 పేజీలు కావాలంటే ఆల్ అంటాం, లేదు ఈ 100 పేజీల్లో సెకండ్ పేజ్ కావాలంటే కరెంట్ పేజ్ అంటాం. మనం ఆ ప్లేస్లో కర్సర్ ప్లేస్ చేసి కరెంట్ అంటాం. పేజ్లో ఈ 100 పేజీలలో 30 పేజీ నుంచి 40 పేజీ కావాలన్నప్పుడు పేజెస్ సెలెక్ట్ చేసి 30 to 40 అని ఇస్తాం. సో మీకు ఇంత ఎగ్జామ్లో ఉపయోగపడదు. దాని తర్వాత ఇక్కడ మెయిన్గా మనకు కావాల్సింది ఏంటంటే వాళ్ళు ప్రింట్ తీయమన్నారు అనుకోండి, అప్పుడు ప్రింటర్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. మన దగ్గర ఉన్న ప్రింటర్ ఏదైతే అక్కడ ఇస్తాడో ఆ ప్రింటర్ని సెలెక్ట్ చేసి ఓకే అనగానే ఆటోమేటిక్గా ప్రింట్ అనేది రావడం జరుగుతుంది. రైట్, ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఇది కాకుండా ఎక్సెల్ ప్రింటింగ్ కూడా కావాలంటే క్లియర్గా మన దానిలో మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మన సిపిటి ప్రింటింగ్ అనే ఎక్సెల్ ప్రింటింగ్ అనే ఒక పర్టికులర్ థింగ్ అనేది చేయడం జరిగింది నేను. సో ఎక్సెల్ ప్రింటింగ్లోకి వెళ్ళండి మీరు. ఎక్సెల్ ప్రింటింగ్లో మీకు ఇన్డెప్త్ ఎక్సెల్ ప్రింటింగ్ అనేది అక్కడ ఇవ్వడం జరిగిందండి. సో అది చెప్పడం అంటే మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ సెషన్ కావాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ మీకు ప్లేలిస్ట్లో చూపిస్తాను, దాన్ని ఫాలో అయిపోండి. రైట్, వీడియోస్లోకి వెళ్ళండి. ఎక్సెల్ ఇండెక్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, పైవట్ టేబుల్ మీకు సిలబస్లో లేదనుకుంటా. దాని తర్వాత సిపిటి ప్రింటింగ్ విధానం. సో ఇది చెక్ చేయండి మీరు, సిపిటి ప్రింటింగ్ విధానాన్ని సెట్ చేయండి. సో మీకు క్లియర్ ఐడియా అనేది రావడం జరుగుతుంది. సో ఇది లింక్లో సేవ్ టు ప్లేలిస్ట్ అంటున్నాను. సో సేమ్ ఏపీఎస్సికి సేవ్ చేసి పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. రైట్, సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఫ్రీజింగ్ టైటిల్స్ సార్ ఇందులో ఎక్సెల్లోనా లేదంటే వర్డ్లోనా? వర్డ్లో ఏముండదు. టైటిల్స్ ఫ్రీజ్ చేయడం ఇంతకుముందే చెప్పానండి. ఎక్సెల్లో క్లిక్ చేయండి, ఈ టైటిల్స్ని ఫ్రీజ్ చేయాలనుకోండి, ఫస్ట్ కాలమ్ని ఫ్రీజ్ చేయాలంటే క్లిక్ చేయండి, ఫ్రీజ్ ప్యాన్స్లోకి వెళ్ళండి, ఫ్రీ స్టాప్లో అనండి. సో ఫస్ట్ స్క్రీన్ అనేది ఉండిపోయింది. ఇన్ ఎక్సెల్ వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు డూ పై చార్ట్ యాజ్ బ్లాంక్ స్క్రీన్ బట్ యు ఆర్ గాట్ ఓకే. ఈ పై చార్ట్ చేసేటప్పుడు సింపుల్ అండి, ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ ఫస్ట్ లైన్ కంపల్సరీ బేస్ లైన్ ఉండాలి. దాంతోపాటు ఇంకొక కాలమ్ని కూడా కంట్రోల్ యూజ్ చేసి సెలెక్ట్ చేయండి. ఇప్పుడు ఫిజిక్స్ పై చార్ట్ కావాలనుకోండి, ఈ రెండింటిని సెలెక్ట్ చేసి ఇన్సర్ట్లోకి వెళ్ళి పై చార్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. లేదా ఏ చార్ట్ కావాలంటే ఆ చార్ట్, నాకు 3D చార్ట్ కావాలనిపించింది, సెలెక్ట్, దట్స్ ఇట్. సో మ్యాక్సిమం 2007 ఏ వర్షన్ ఏదైనా ఉంటుంది ఐడియా ఉందంటే మ్యాక్సిమం 2007 వర్షన్ ఉంటుంది, లేదు అంటే 2010 వరకు ఉంటుందండి, అంతకు మించి అయితే ఉండదు. 2010లో కొంత అప్డేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి, 2007 కంటే కొంత ఎక్కువ అప్డేటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. బట్ స్టిల్ 2007 నేర్చుకుంటే సరిపోతుంది. యాజ్ పర్ యువర్ సిలబస్ 2007 నేర్చుకుంటే సరిపోతుంది, అంతకు మించి అవసరం లేదు. రైట్, ఎనీథింగ్ ఎల్స్, ఇంకా ఏమైనా క్వశ్చన్స్ వర్డ్కి సంబంధించినవి ప్లీజ్ డూ ఆస్క్. మీన్ వైల్ నా ఛానల్ ఎవరైనా సపోర్ట్ చేయాలనుకుంటే ప్లీజ్ యూజ్ సూపర్ స్టిక్కర్స్ ఫ్రమ్ యువర్ చాట్ బాక్స్. ఇంకా సపోర్ట్ చేయాలంటే జాయిన్ యాజ్ మెంబర్ లాగా జాయిన్ అవ్వండి నా ఛానల్లో. ఎక్సెల్లో డ్రాప్ డౌన్ బాక్స్ ఎలా పెట్టాలి సెల్కి ష్యూర్ చెప్తానండి. ఎక్స్ప్లెనేషన్ మనకి 6th మోడల్ పేపర్లో ఉంది. సో లిస్ట్ ఎలా ప్రిపేర్ చేయాలనేది 6th మోడల్ పేపర్ నేను రెడీ చేస్తున్నాను, ఇప్పుడు వీడియో చేస్తాను. సో దానిలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. రైట్, ఒక లిస్ట్ సింపుల్ అండి. ఇక్కడ ఎక్సెల్లో లిస్ట్ కావాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ABCD, ఇక్కడ ఈ ABCD అనేది నాకు ఇక్కడ ఈ C64లో కావాలి. అంటే నేను సెలెక్ట్ చేసినప్పుడు ఏది సెలెక్ట్ చేస్తే అది రావాలనుకోండి. అప్పుడు ఎక్కడైతే C64 ఉందో అక్కడ సెల్ని సెలెక్ట్ చేయండి, డేటాలోకి వెళ్ళండి, డేటా వ్యాలిడేషన్లోకి వెళ్ళండి. డేటా వ్యాలిడేషన్ అంటే ఒక రూల్ని అప్లై చేయడం. నేను ఇక్కడ F1 టైప్ చేస్తే యాక్సెప్ట్ చేస్తుంది, ఇప్పుడు లేదు నాకు అక్కడ F1 యాక్సెప్ట్ చేయొద్దు, ABCD మాత్రమే యాక్సెప్ట్ చేయాలి. అట్లాంటి టైంలో మనం డేటా వ్యాలిడేషన్ ఆప్షన్ యూజ్ చేస్తాం. క్లిక్ చేయండి డేటా వ్యాలిడేషన్ పైన. క్లిక్ చేసిన తర్వాత సెట్టింగ్స్లో ఎనీ వాల్యూ అని ఉంది, లేదు నాకు ఎనీ వాల్యూ వద్దు,
లిస్ట్ కావాలి. ఏ లిస్ట్ కావాలి అంటే ఇక్కడ నేను రైట్ సైడ్ రాసుకున్న లిస్ట్, ఈ లిస్ట్ని సెలెక్ట్ చేయాలంటే సోర్స్ పైన క్లిక్ చేయండి, ఈ పర్టికులర్ డ్రాప్ డౌన్ని సెలెక్ట్ చేయండి. లిస్ట్ సెలెక్ట్ చేసి ఓకే అన్న తర్వాత మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు డ్రాప్ డౌన్ రావడం జరిగింది. మీకు ఏ డ్రాప్ డౌన్ కావాలంటే ఆ డ్రాప్ డౌన్ యూజ్ చేయండి. నేను ఎఫ్ రాశాను అనుకోండి, ఇప్పుడు ఏమంటుంది చూడండి, ద వాల్యూ ఎంటర్డ్ ఈజ్ నాట్ వ్యాలిడ్ అని చూపిస్తుంది. ఎందుకంటే నేను ఒక రూల్ని అప్లై చేశాను. ఏ రూల్ని అప్లై చేశాను? లిస్ట్లో ఉన్నాయి మాత్రమే తీసుకోండి. ఆ లిస్ట్లో ఏమున్నాయి? ఏబిసిడి ఉన్నాయి, అవి మాత్రమే, అవి ఇస్తే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు సి ఇచ్చాను అనుకోండి, డ్రాప్ డౌన్ యూజ్ చేయకుండా సి ఇచ్చాను, యాక్సెప్ట్ చేస్తుంది, నో ప్రాబ్లం ఫర్ దట్. ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? మీకు ఈ మోడల్ పేపర్స్ అనేవి యూటిలైజ్ అవుతున్నాయని అనుకుంటున్నాను. కంపల్సరీగా ప్రాక్టీస్ చేయండి. 30 minutes టైమర్, పుట్ 30 minutes టైమర్ అండ్ ప్రాక్టీస్ ఆల్ దోస్ థింగ్స్. ఈ 30 minutesలో 5 సెక్షన్లు మీరు చేయాలి కాబట్టి అంత ఇన్డెప్త్ నాలెడ్జ్, అంత ఇన్డెప్త్గా ఎక్కువ టైం పట్టేవి ఏవి అడగరు, చాలా తక్కువ టైం పట్టేవి అడుగుతారు. రైట్? ఎనీ మోర్ కన్ఫ్యూజన్స్? సో ఒక పని చేయండి, వర్డ్ కానీ ఎక్సెల్ కానీ పవర్ పాయింట్ కానీ ఏ డౌట్స్ ఉన్నా కూడా ఒక పేపర్ మీద రాసి పెట్టుకోండి. నెక్స్ట్ లైవ్లో మనం క్లియర్గా చూద్దాం. రైట్? సో ఇంకా మోడల్ పేపర్స్ కావాలి, ఇంకా ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే మోడల్ పేపర్స్ కావాలనుకుంటే ప్లీజ్ డూ వాట్సాప్ మై నంబర్. సో ఐ విల్ గివ్ మై నంబర్ ఇన్ ది సెక్షన్. రైట్? Do you want any more details? Any more doubts? I hope so. అడిగిన క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేశాను నేను అనుకుంటున్నాను. ఓకే, వన్ మోర్ క్వశ్చన్. గ్రామర్ ఆటో కరెక్షన్ ఎలా ఎనేబుల్ చేయాలి సార్? ఓకే, షూర్, ఐ లెట్ యూ నో. వర్డ్లోకి వెళ్ళండి. వర్డ్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ ఏమంటుందంటే మనకి ఆటో కరెక్షన్ ఆప్షన్ ఎలా ఎనేబుల్ చేయాలి. చాలా అంటే ఎగ్జామ్లో యూటిలైజ్ అవ్వకపోవచ్చు, బట్ ఇది తెలిసి ఉండాలి. రైట్? సో ఈ ఆటో కరెక్షన్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను TEH అని రాసా. TEH అనేది తప్పు. నేను TEH రాస్తే ఆటోమేటిక్గా దాని ఎట్లా మారిపోయిందంటే నేను ప్రీవియస్గా ఆల్రెడీ ఆటో కరెక్షన్ మెథడ్ అనేది అప్లై చేసి పెట్టాను. ఎలా ఎనేబుల్ చేశానంటే ఆఫీస్ బటన్లోకి వెళ్ళండి, వర్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళండి. ఆఫీస్ బటన్లో వర్డ్ ఆప్షన్స్లోకి వెళ్ళిన తర్వాత మీకు ప్రూఫింగ్ అనే కనబడుతుంది. ఇక్కడ ఈ ప్రూఫింగ్ పైన క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఆటో కరెక్ట్ ఆప్షన్స్ అనేది కనబడుతుంది, క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీరు చూడొచ్చు, రీప్లేస్ ది టెక్స్ట్ యాజ్ యూ టైప్. దిస్ ఈజ్ నథింగ్ బట్ యువర్ ఆటో కరెక్షన్. ఇక్కడ నేను ఇది డిజేబుల్ చేసి ఓకే అన్నాను చూడండి. ఇప్పుడు ఇంతకుముందు అని రాశాను, TEH రాస్తే ఆటోమేటిక్గా ఏమైంది, ఇంతకుముందు THE అయింది కదా, కానీ ఇప్పుడు చూడండి అవ్వట్లేదు. ఎందుకు అవ్వట్లేదు అంటే ఇక్కడ ఆటో కరెక్షన్ అనేది ఎనేబుల్ చేసి లేదు అని అర్థం. ప్రూఫింగ్లోకి వెళ్ళండి, ఆటో కరెక్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి లెఫ్ట్ సైడ్లో ఈ విధంగా ఇస్తే ఈ విధంగా రావాలంటున్నాం. ఇప్పుడు చూడండి TEH అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ, కాబట్టే మనకి THE అనేది వచ్చేసింది. TEH అంటే ఏం రావాలని చెప్పాను ఇక్కడ, ది, కాబట్టి వచ్చేసింది. ఇప్పుడు నేను ఇంకా అంటే మనకు కావాల్సిన ప్రిసైజ్ టెక్స్ట్ కూడా రాసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ AT అనగానే ఏం లేదంటే CPU అని రాయగానే ఏం రావాలి నాకు అంటే సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ అని రావాలి. CPU అని రాశాను, CPU అని రాసి ఇక్కడ CPU అని రాస్తే దేంతో చేంజ్ చేయమంటున్నాను, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్. రాసి యాడ్ అన్నాను, ఓకే అన్నాను. ఓకే అని చెప్పేసి ఓకే అన్నాను. ఇంకా ఆటో కరెక్షన్లో పెట్టాను కదా. ఇప్పుడు CPU అని రాశా. చూడండి ఆటోమేటిక్గా స్పేస్ ఇవ్వగానే మీకు సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్ ఎందుకు వచ్చింది అంటే CPU అని కనబడితే ఆటో కరెక్ట్ చేయమన్నాం. మనం దేనికి కరెక్ట్ చేయమన్నాం, సెంట్రల్ ప్రాసెసింగ్ యూనిట్కి కనెక్ట్ చేయమన్నాం. రైట్? ఐ హోప్ సో మీకు
ఈ డౌట్ క్లారిఫై అయింది అనుకుంటున్నాను. రైట్, నెక్స్ట్ సెషన్లో might be I'll update in the community tab, so might be in the evening I'll take the next session for Excel and PowerPoint and Access everything చూద్దాం.